హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మౌన పోరాటం స్టోరీ 11వ ఎపిసోడ్ వింటున్నాం. ఇదే ఈరోజు ముగింపు స్టోరీకి. స్టోరీలోకి వెళ్తే, రజని కంపెనీ అకౌంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ గురించిన పనులు ఈ మధ్య మేధకి అప్పగించాడు. అసలే ఇంటి విషయాలు, ఆఫీస్ పనులు, పిల్లల చదువు, కాస్త టైం దొరికితే సుహాసినితో గడపటం, పరి అంకుల్కి ఫోన్ చేయటం ఇదే సరిపోతుంది. సుహాసిని, పరి అంకుల్ మేధ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. వారి బాధామయ జీవితంలో ఆమె వారికి ఒక ఆనంద రేఖ. దానికి తోడు ఈ మధ్య ఈ అకౌంట్స్ కూడా మేధ మీదనే పడ్డాయి. మేధ విసుక్కోలేదు, ఎంతైనా శ్రమ పడుతుంది. రజనీకి వీలైనంత తోడ్పడాలనేదే ఆమె తాపత్రయం. ఆ రోజు మేధ అకౌంటెంట్తో కూర్చొని కంపెనీ లెక్కలు చూస్తోంది. అకౌంటెంట్కి ఏదో సందేహం వచ్చింది. రజనీతో ఒకసారి మాట్లాడాలని అన్నాడు. మేధ ఆఫీస్కి ఫోన్ చేసింది. అయ్యగారు లేరమ్మా అన్నాడు బాయ్. ఎక్కడికి వెళ్ళారు? ఆమె వచ్చింది. ఆమె ఎవరామె? ఆనందమయ్య గారు. ఇద్దరూ కలిసి అయ్యగారి కారులో వెళ్ళారు. సరే, రాగానే ఫోన్ చేయమని చెప్పు. చూడు, చాలా అర్జెంట్ అని చెప్పు. అలాగేనమ్మా. 1 గంట అవుతుండగా రజనీ ఫోన్ చేశాడు. మేధ, నేను భోజనానికి రావటం లేదు, ఇక్కడ ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేస్తున్నాను. అలాగే కానీ చూడు, అకౌంటెంట్ లెక్కల్లో. ఓ మేధ, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు కాదు, నేను వస్తాగా, ఇంటికి ఉంటాను అంటూ అతను ఫోన్ పెట్టేశాడు. అకౌంటెంట్ పని ఆపి వెళ్ళిపోయాడు. రజనీ రాత్రి ఇంటికి వచ్చాడు. మేధ అకౌంటెంట్ ఇచ్చిన పుస్తకాలు తెచ్చి చూపించబోయింది. అబ్బా మేధ, నన్ను విసిగించకు. నా బుర్రకి ఇప్పుడు ఆ లెక్కలు ఎక్కవు. నువ్వు చూద్దు, నీకు తోచినట్టు చెయ్యి అన్నాడు. సరే, మేధ ఆ పుస్తకాలు తీసుకొని వెళ్ళిపోయింది. పడుకుంటుండగా, నేను రేపు ఆఫీసులో ఉండడానికి కుదరదు, నువ్వు కాస్త చూసుకో అన్నాడు. అలాగే, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మహర్షి లెక్చర్ ఉంది, చాలామంది ఫారిన్ నుంచి కూడా వచ్చారు. మహర్షి బర్త్డే జరుగుతోంది. సరే. మేధ భర్త మీద విసుక్కోలేదు, కోపం తెచ్చుకోలేదు. అతను గత కొన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ పట్ల చాలా శ్రమపడ్డాడు. అతనికి ఆ లెక్చర్ అంటే చాలా ఇష్టం. అతని ఆనందం తను కాదని అనకూడదు. మేధ కళ్ళెదుట ఒక్కటే ఆదర్శం కనిపిస్తోంది. తను, రజని అక్కాబావలా కలతలు లేకుండా, అభిప్రాయ భేదాలు రాకుండా ఒకే మనసుగా ఉండాలి. తరువాత ఆ రోజు రజని స్నానానికి వెళ్తుంటే మేధ చూసింది. అతని మెడలో రుద్రాక్షమాల వేలాడుతోంది. దానికి మహర్షి అని లాకెట్ ఉంది. ఇదేమిటి అంది. నేను ఆనంద మార్గం మెంబర్ అయ్యాను, నీకు కూడా తీసుకున్నాను అన్నాడు. మేధ దన్నం పెట్టింది. నన్ను ఆ మాల వేసుకోమని ఒత్తిడి తీసుకురాకు. అననులే అన్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. మేధ వెళ్ళి తీసింది. హలో. సున్నితమైన కంఠం వినిపించింది. నమస్తే అంది మేధ. నమస్తే, నాకు తెలుసు, ఆనందమయ్యి. ఒక్క క్షణం ఉండండి, మేధ గౌరవంగా చెప్పి రజనీకి నీకు ఫోన్ వచ్చింది అని ఇచ్చింది. బాత్రూంలోకి వెళ్ళబోతున్న రజని ఆగి వచ్చాడు. అతను ఫోన్ తీసుకున్నాడు. మేధ వంటయింది, వచ్చి చూసింది. రజని ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. పిల్లల్ని స్కూలుకి పంపింది. అతను ఇంకా ఫోన్ దగ్గరే ఉన్నాడు. రజని, నేను ఆఫీస్కి వెళ్తున్నాను కేక పెట్టింది. అతను మాట్లాడుతూనే చెయ్యి ఊపాడు. రాత్రి అయింది. మేధ పిల్లల్ని నిద్రపుచ్చింది. రజనీ పుస్తకం చదువుతున్నాడు. ఈరోజు ఏమైందో తెలుసా? రజనీ భుజం మీద తల ఆనిస్తూ అంది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. అతను ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా చంగన మంచం దిగి వెళ్ళాడు. గబగబా ఫోన్ చేసి చేతిలో పుస్తకంలో వాక్యాలు చదివి వినిపించసాగాడు. 10 నిమిషాలైనాయి. అరగంట అవుతోంది. రజనీ రాలేదు. ఉత్సాహంగా మాట్లాడుతూనే ఉన్నాడు. మేధ అతని దిండు కూడా దగ్గరికి లాక్కొని పడుకుంది. వెంటనే నిద్ర పట్టేసింది. రజని ఒక రోజున మేధని మహర్షి దర్శనం చేసుకుందువు గాని నువ్వు కూడా రా అని బలవంతంగా తీసుకువెళ్ళాడు. మేధ కాదనలేక వెళ్ళింది. విశాలమైన ఆవరణలో, చక్కటి గార్డెన్లో కొత్తగా రంగులు వేసి దగదగలాడుతున్న భవనంలా ఉంది. ఆనంద సమాజం ఒక జమీందారు గారి అబ్బాయి మహర్షి గారికి ఉచితంగా ఇచ్చేశాడట. మేధ భర్తతో వెళ్ళి కూర్చుంది. అక్కడ స్వదేశీయుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తున్నారు. పెద్ద హాలు, అంతటా చలవరాయి పరిచి ఉంది. ఎదురుగా గోడకి మహర్షి పెద్ద ఫోటో. ఒక పక్క గదిలో మూలగా అగరబత్తి వెలుగుతోంది. దాన్ని చూడగానే మేధ, అదిగో, అది మన పబ్లిసిటీ ఇచ్చిన అగరబత్తి చూడు అంది ఉత్సాహంగా. హుష్ అని రజని కసిరినట్లుగా అన్నాడు. మేధ మౌనంగా
బుద్ధిమంతురాలిలా కూర్చుంది. ఎవరెవరో వస్తున్నారు. వారిలో ఎవ్వరూ బిగ్గరగా మాట్లాడటం లేదు. అందరూ కంఠం తగ్గించి రహస్యం చెప్పుకుంటున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆనందమయి హడావిడిగా అటూ ఇటూ తిరుగుతోంది. ఆమె రజనీని చూసి ముఖం అంతా కాంతివంతంగా కాగా చిరునవ్వు నవ్వింది. రజనీ కూడా విష్ చేశాడు. ఆవిడికి ఇక్కడ చాలా ప్రాధాన్యత ఉన్నట్లుందే అంది మేధ. కంఠం తగ్గించి మాట్లాడు రజనీ అన్నాడు. మేధ టైం చూసుకుంది. పిల్లల్ని పార్కుకు పంపి వచ్చింది. వాళ్ళు వచ్చే వేళ అయింది. ఇక్కడేమో మహర్షి ఇంకా రాలేదు. ఆయన దర్శనానికి వేచి చూస్తూ అందరూ కూర్చున్నారు. పిల్లలు వస్తారేమో అంది మేధ. ఒక్క పూటకు పర్వాలేదులే అన్నాడు రజని. మహర్షి రాలేదు. మేధ చుట్టూ ఉన్న వారిని చూసింది. వారిలో చాలామంది వయసులో ఉన్నవారు, ఆరోగ్యంగా కూడా ఉన్నారు. ముఖాలు తెలివిగా తేటగా ఉన్నాయి. అక్కడ వ్యాధి పీడితులు కానీ, వృద్ధులు కానీ, బలహీన శరీరులు కానీ మేధకి కనిపించలేదు. నేను వెళ్తాను. మేధ లేచింది. కొద్దిసేపు ఉండు. నువ్వుండు, నేను వెళ్తాను అని చెప్పి వచ్చేసింది. మేధ వచ్చి తలుపులు తాళం తీస్తుండగా పిల్లలు పనికుర్రాడితో వచ్చేశారు. మమ్మీ, పార్కులో ఏమైందో తెలుసా? ఎలుగుబంటి ఆడింది అక్కడి నుంచే ఉత్సాహంగా చెబుతూ వచ్చారు. తరువాత ఆ రోజు ఆదివారం. పిల్లలు బయట లాన్లో ఆడుకుంటున్నారు. మేధ తలంటు పోసుకొని వచ్చి వరండాలో కుర్చీలో కూర్చుంది. ఉదయం పేపర్ తీసుకొని చూడసాగింది. ఒకచోట మేధ దృష్టి హఠాత్తుగా ఆగిపోయింది. అక్కడ రుచి కంపెనీది కూల్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. అది తమ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీతో కాంట్రాక్టు ఉంది. కానీ ఇక్కడ ఇదేమిటి? తమకి పోటీదారులైన విశాల అడ్వర్టైజెన్స్ వాళ్ళు ఇలా ఇచ్చారు. మేధకి అర్థం కాలేదు. ఈ పొరపాటు ఎలా జరిగింది? చాలా పెద్ద కాంట్రాక్ట్ అది. మేధ వెంటనే లేచి వెళ్ళి రుచి కంపెనీ ప్రొప్రైటర్కి ఫోన్ చేసింది. ఇదేమిటండి, ఇది మా కాంట్రాక్ట్ కదా, విశాల వాళ్ళు ఎలా ఇచ్చారు అంది. అయ్యో, మీకు తెలియదా అమ్మా? మీ ఆయన మా కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేశారు. ఆయనకి కుదరదట. మేమిచ్చిన అడ్వాన్స్ కూడా వాపస్ పంపేశాడు. మేధ ఈ వార్త వినగానే నిశ్చేష్టురాలు అయింది. రజని రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. భోజనం చేస్తుండగా మేధ అడిగింది. అవును అన్నాడు. అంత పెద్ద కాంట్రాక్ట్. మేధ, నాకు డబ్బు మీద ఎప్పుడూ ఆసక్తి లేదు. నీకు తెలుసుగా, నేను వాటి మీద మనసు కేంద్రీకరించలేకపోతున్నాను. నీకు అలా అనిపిస్తే నేనేం కాదనను. కానీ నాకు మాట మాత్రం చెప్పి ఉంటే. మర్చిపోయాను. నేనేం కావాలని దాచలేదు. అదేం అంత పెద్ద విషయంగా అనిపించలేదు నాకు. అతని కంఠంలో ఆవేశం వచ్చింది. అతను భోజనం పూర్తి చేసి వెళ్ళి చెయ్యి కడుక్కొని వస్తూ, మేధ, నేనిప్పుడే చెబుతున్నాను. ఈ అడ్వర్టైజ్మెంట్స్ రాయటం నాకు చాలా బోరుగా ఉంది. ఇక ఎక్కువగా నేనేం ఒప్పుకోను. ఉన్నదానితో గడపటం నేర్చుకో అన్నాడు. అలాగే రజని అంది మేధ. ఆ మాట మనస్ఫూర్తిగానే అంది. అతన్ని శ్రమ పెట్టడం, బాధ పెట్టడం మేధకి సుతరాము ఇష్టం లేదు. మేధకి తర్కం అన్నా, వివాదం అన్నా భయం. అవి మనుషుల మమతానురాగాలని హరింపచేస్తాయి. మేధ పడుకుంది. ఎంతసేపు చూసినా రజనీ వచ్చి పడుకోలేదు. అతను ఇంత క్రితం భోజనాల దగ్గర జరిగిన సంభాషణతో బాధపడటం లేదు కదా. మేధ లేచి వెళ్ళింది. రజనీ పిలుస్తూ వెతికింది. అవతల గదిలో తలుపులు దగ్గరకు వేసున్నాయి. గదిలో నుంచి లైట్ తలుపుల మధ్య నుంచి వెలుగు గీతల యువతలకి వచ్చి పడుతోంది. రజనీ ఏ పడకుర్చీలోనో తల మీద చెయ్యి పెట్టుకొని కూర్చొని బాధపడుతున్నాడు కాబోలు. మేధ తలుపు తీసింది. లోపల రజనీ కుర్చీలో కూర్చొని లేడు. అశాంతిగా అటూ ఇటూ తిరగటం లేదు. టేబుల్ దగ్గర తదేకంగా అందులో లీనమైనట్లుగా రాసుకుంటున్నాడు. మేధ దగ్గరికి వెళ్ళింది. ఏం చేస్తున్నావు అంది. అతను తిరిగి చూసి మళ్ళా వ్రాతలా మునిగిపోతూ ఆర్టికల్ రాస్తున్నాను అన్నాడు ముక్తసరిగా. మేధ అతని దగ్గరకు వచ్చి భుజం మీద నుంచి తొంగి చూసింది. అది మహర్షి మీద ఆర్టికల్. ఇదివరకులా అతను భార్య దగ్గరకు రాగానే చేయి ఎత్తి చెంప నిమరలేదు. నిద్ర రావటం లేదా అంటూ లాలనగా అడగలేదు. తన లోకంలో మునిగిపోయినట్లుగా రాసుకుంటూనే ఉన్నాడు. మేధ చిలిపిగా అతని ముందు నుంచి కాగితాలు లాగి పారేస్తుంటే చప్పున రెండు చేతులు అడ్డుపెట్టిన అతను తలెత్తి కళ్ళెర్ర చేసి చూస్తూ, నువ్విలా చిరాకు పెట్టావంటే నేను అసలు ఇది పూర్తయ్యే వరకు ఈ ఇంటికే రాను అన్నాడు. అతను తీవ్రంగా అన్న ఆ ధోరణికి మేధ నివ్వెరపోయింది. సారీ, క్షమాపణ చెప్పి మౌనంగా వెనక్కి తిరిగి తలుపుల దగ్గరికి లాగి తన గదిలోకి వెళ్ళిపోయింది.
మంచం మీద పడుకుంది అన్నమాటే గాని నిద్ర రాలేదు. రజని పరాయి వాళ్ళతో మాట్లాడినట్టు అంత నిర్మోహమాటంగా మాట్లాడటం బాధగా అనిపించింది. అతను రాసుకోవచ్చు, తన కాదనదు. కానీ తనని దగ్గరికి తీసుకుని మెల్లగా నవ్వు ముఖంతో చెప్పి ఉంటే బాగుండేది. మర్నాడు మేధ లేచేసరికి రజని వెళ్ళిపోయాడు. మేధ నిట్టూర్చింది. ఆ సాయంత్రం భోజనాల దగ్గర మౌనంగా ఉండిపోయాడు. అతను అసలు రాత్రి తను అలా కసిరినట్లు గుర్తులేనట్లుగా ఉన్నాడు. మేధ, పోనీ చిన్న విషయం, నేను పెద్దగా చేయకూడదు అని మనసునికి తనకి తానే శాంతపరుచుకుంది. రాత్రి అయింది. ఆ రోజు ఎండ బాగా ఉంది. మేధ అప్పుడే ఇంటికి వచ్చింది. ఒంటి నిండా చెమటగా ఉంది. ఈరోజు కంపెనీ పని మీద ఉదయమే బయటికి వెళ్ళింది. మధ్యాహ్నం లంచ్ తినే వ్యవధి కూడా లేకుండా పోయింది. మధ్యాహ్నమే రజనీకి ఫోన్ చేసి, నేను వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురా అని చెప్పింది. అలాగే అన్నాడు అతను. మేధ తిరిగి వచ్చేసరికి ఈ వేళ అయింది. లోపలికి వచ్చేసరికి రజనీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రాసిన పేపర్ని దిద్దుకుంటున్నాడు. మేధకి ఒక్క క్షణం ఆ కాగితాలు చూస్తే పరమ బోరుగా అనిపించింది. ఒక్క నిమిషం అతను ఆప్యాయంగా పలకరిస్తే తన అలసట తీరేది కదా అనుకుంది. కానీ అతనికి అవేం పట్టవు. తన ధోరణి తనదే. ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయింది. మేధ చెప్పులు విడిచి వస్తూ, పిల్లలు ఎక్కడా అంది. నాకు తెలియదు అన్నాడు. ఒక్కోసారి వాళ్ళు పక్కింట్లో పిల్లలతో క్యారం బోర్డు ఆడటానికి వెళ్తారు. మేధ ముఖం కాళ్ళు కడుక్కుని వచ్చింది. పనికుర్రాడు కూడా లేడు, ఊరు వెళ్తాడు. మేధ వరండాలోకి వెళ్ళి శాంతి, ప్రశాంతి అని కేక పెట్టింది. ఆ పులుపు వినగానే అదిగో మమ్మీ వచ్చేసింది అని అంటూ వాళ్ళు అరుస్తూ పరుగున రాలేదు. ఇంటావిడ వచ్చింది. పిల్లలు ఇక్కడ లేరుగా అమ్మా అంది. లేరా? ఎక్కడికి వెళ్ళారు అంటూ లోపలికి వచ్చింది. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పాలు తాగారా? భర్తను అడిగింది. తెలియదు. ఈ సమాధానం వినగానే మేధకి ఒళ్ళు మండిపోయింది. తెలియదు. స్కూల్ నుంచి అసలు ఎన్నింటికి వచ్చారు? బిగ్గరగా అంది. ఏ స్కూలు? అతను దిద్దుతున్న దాంట్లో తప్పు రావటంతో మళ్ళీ రాస్తూ అన్నాడు. మన పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? అసలు వాళ్ళు ఎన్నింటికి వచ్చారు అంటే చెప్పవేం? అతను తలెత్తి సందేహంగా చూశాడు. అలా చూస్తావేమిటి? నాకు స్కూల్కి వెళ్ళటం వీలు కాదు. నువ్వు వెళ్ళి తీసుకురాని ఫోన్ చేశానుగా. ఓ, నేను మర్చిపోయాను. ఏమిటి? మర్చిపోయావా? మేధ గోడ గడియారం వైపు చూసింది. టైం 8 గంటలు కావస్తోంది. 3:30కే వదిలేస్తారు. ఇంతలో వాకిట్లో ఆటో ఆగిన చప్పుడు. మమ్మీ! పిల్లల అరుపులు పరుగులు వినిపించాయి. మేధ వాకిట్లోకి ఎదురు వెళ్ళింది. వాకిట్లో ఆటోలో నుంచి ఒక పెద్దాయన దిగి వస్తున్నాడు. పిల్లలిద్దరూ పరుగున వచ్చి తల్లిని చుట్టేసుకుని బావురుమన్నారు. మమ్మీ, నువ్వు స్కూలుకి రాలేదేం? మాకు భయమేసింది. చూసి నడిచి వస్తుంటే అక్కడేమో చీకటి, దారి తెలియలేదు. అక్కడ కూర్చొని ఏడుస్తుంటే మరేమో ఆ తాతగారు మమ్మల్ని ఇంటికి తీసుకువచ్చారు. వాళ్ళు చెబుతుండగానే ఆయన అక్కడికి వచ్చాడు. ఏం మనుషులమ్మా మీరు? చిన్నపిల్లల్ని అలా వదిలేస్తారా? వాళ్ళు అక్కడ కూర్చుని ఏడుస్తుంటే చూసి తీసుకువచ్చాను. నేను పరమేశ్వరం గారికి తెలిసిన వాడిని. వారి ఇంటిలో నేను చూశాను అని అప్పచెప్పాడు. చాలా థ్యాంక్స్ అండి. మేధ ఆయనకి 2 చేతులు జోడించి దండం పెట్టింది. ఆయన వెళ్ళిపోయాడు. మేధ లోపలికి వచ్చింది. రజని తల వంచుకొని చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో తనకి పట్టనట్టుగా శ్రద్ధగా రాసుకుంటున్నాడు. మేధకి ఏనాడూ జరగనిది జరిగింది. పిచ్చి ఆవేశం వచ్చింది. నువ్వు మనిషివేనా? దగ్గరకు వచ్చి అడిగింది. అతను పలకలేదు. మేధ అతను రాసుకుంటున్న కాగితాలు ఒక్కసారిగా లాగేసి సర్రును చించి ముక్కలు చేసింది. అతను ఒక్క క్షణం చిరిగిన ముక్కలు అయిన కాగితాల వైపు వెర్రివాడిలా చూశాడు. చూస్తుండగానే అతని కళ్ళలోకి ఆగ్రహం అడవిలో ఎర్ర మంటలా పాకి వచ్చింది. అతను మేధను ఈడ్చి కొట్టాడు. మేధ వెంటనే తను కూడా అతన్ని రెట్టింపు బలంతో తిరిగి కొట్టింది. ఆ రాత్రి ఇద్దరి మధ్య మౌనం గోడ కట్టింది. మేధ ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఇదేమిటి ఇలా జరిగింది అనుకోసాగింది. నేను తొందరపడుతున్నానా అని వ్యధ పొందింది. మధ్యలో ఒకసారి లేచి వెళ్ళి రజనీతో కూర్చొని సూటిగా మాట్లాడేసి ఈ గుండె బరువు దింపేసుకోవాలి అనుకుంది. మేధ వచ్చింది. రజనీ పడుకొని ఉన్నాడు. అతను నిద్రపోతున్నాడా, మేలుకొని ఉన్నాడా? మేధ డోలాయమాన మనసుతో ఒక అడుగు ముందుకు వేసినదల్లా మళ్ళా వెనక్కి వచ్చేసి పిల్లల దగ్గర పడుకుంది. మర్నాడు ఉదయం లేవగానే మేధ తనని తానే నిబ్బరం చేసుకొని కాఫీ కలిపి తీసుకువెళ్ళి రజనీ చేతికి అందిస్తూ కన్నీళ్లు దాచుకొని చిరునవ్వుతో ఐఎమ్ సారీ
రాత్రి చాలా ఆవేశంగా ప్రవర్తించాను అంది. అతను ఏమీ అనలేదు. కాఫీ పక్కన పెట్టమని సూచించాడు. చలనం లేనట్టు ఉండిపోయాడు. మేధ వంట ఇంటిలోకి వెళ్ళి మళ్ళా వచ్చేసరికి అక్కడ రజనీ లేడు. చూస్తే అతని చెప్పులు, టేబుల్ మీద పెన్ లేవు. అతను వెళ్ళిపోయాడు. మేధ ఇచ్చిన కాఫీ అక్కడే ఉంది. అది అతను ముట్టుకోలేదు. మేధ మనసు చివుక్కుమంది. బాధామయం అయిన చీకటి గుహలో నుంచి బయటికి రాబోతున్న మనసుని రజని ఈ చర్యతో మళ్ళా వెనక్కి తోసేశాడు. మేధ ఆలోచిస్తూ అక్కడే కూర్చొనిపోయింది. ఈ మధ్య రజని ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. అతను ఇది వరకులా పిల్లల్లో కలవటం లేదు. ఏమైంది ఇతనికి? మేధ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. మేధ చేస్తున్న ఈ ప్రయత్నాలు తుపాకీ గుళ్ళు తగిలిన పిట్టల్లా నేలరాలసాగినాయి. ఆ రోజు అకౌంటెంట్ని మేధ డబ్బు కావాలని అడిగింది. 10,000 తెప్పించండి, రంగారావు గారికి ఇవ్వాలి. బ్యాంకులో అంత డబ్బు లేదమ్మా. లేదా? మొన్ననేగా 50,000 డిపాజిట్ చేశాం కదండి. చేశాం, కానీ రజనీ గారు అది తీసేశారు. ఎవరికిచ్చారు? ఆనంద మహర్షి ఆశ్రమానికి ఇచ్చారు. మేధ నివ్వెరపోయింది. ఓ చెంప సంపాదన తగ్గించేస్తున్నాడు, ఉన్న దాంట్లో పొదుపుగా గడుపుకోమంటున్నాడు. ఉన్న డబ్బు ఇలా ఖర్చు చేసేస్తే ఎలా? తనను తాను నిగ్రహించుకుంటూ మేధ బలవంతంగా తెచ్చుకున్న సహనం గాలికి ఎగిరిపోయింది. ఎందుకు ఇలా చేశావు? రజని రాగానే అడిగింది. అది నా డబ్బు అనుకున్నాను. నా కష్టార్జితం, నా ఇష్టంగా చేయవచ్చును అనుకున్నాను. నువ్వు ఇంత బాధపడతావని అనుకోలేదు. కానీ రజని, చాలు, ఇంకేం చెప్పవద్దు. నా మాట విను అర్థించింది. ఇప్పటికి చాలా విన్నాను, చాలు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేధ భ్రాన్పడిపోయింది. ఏ మాట ఎత్తినా అతనితో తర్కం వస్తోంది. అతని ధోరణే విచిత్రంగా ఉంది. మాటలు క్లుప్తంగా పిలుసుగా వస్తున్నాయి. ఊరికే చిరాకు పడుతున్నాడు. మేధ వీలైనంతగా అతనితో తర్కం లేకుండా, అనవసరమైన సంభాషణ లేకుండా ఉండటానికి అతి జాగ్రత్త తీసుకోసాగింది. అతను అడిగిన దానికి జవాబు చెప్పటం, అతను చేసిన పని ఇదేమిటి అని నిలదీయకపోవటం, అతను ఇంటికి ఆలస్యంగా వస్తే ఏమైంది అని ప్రశ్న వేయటం లేదు. అతనికి ఆనందమై ఫోన్ చేస్తే ఎంతో గౌరవంగా 1 నిమిషం ఉండండి అని మర్యాదగా చెప్పి రజనీని పిలుస్తోంది. లోపల తనకి ఎంత బాధ కలిగినా దాన్ని బయటికి ప్రదర్శితం కానియటం లేదు. రజనీ వచ్చేసరికి చిరునవ్వుతోనే ఎదురు వెళుతోంది. రజనీకి తనకి మధ్య ఒక రకమైన దూరం ఏర్పడుతోంది. మీద దాన్ని తగ్గించాలని, అతనికి చేరువ అవ్వాలని శతవిధాలా మౌనంగా ప్రయత్నిస్తోంది. ముఖం అలసటగా, కళ్ళ క్రింద చారలతో చెక్కిళ్ళు చిక్కి కనిపిస్తోంది. రజని తనలాగా బాధపడుతున్నాడా? అతన్ని గమనించటానికి ప్రయత్నిస్తోంది. మేధకి ఆశ్చర్యంగా ఉంది. రజని ముఖం ఇది వరకు ఎన్నడూ లేనంతగా కాంతివంతంగా ఉంది. అతని కళ్ళు తేటగా ఏదో ఆనందామృతం గ్రోలుతున్నవాడిలా ఉన్నాయి. తను ఇంత బాధపడుతోందే, అతనికి బాధ లేదా? ఏమో, మేధకి అర్థం కావటం లేదు. నా ఆలోచనల్లోనే ఎక్కడైనా తప్పు ఉందేమో. నేనెందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను? తనని తానే ఆత్మవిమర్శ చేసుకోసాగింది. ఆ రోజు రాత్రి అయింది. పిల్లలిద్దరూ నిద్రపోయారు. రజని ఇంట్లో భోజనం చేసి 4 రోజులయ్యింది. ఎక్కడో ఏదో పని అంటున్నాడు. నా కోసం వేచి చూడొద్దు, నువ్వు చూస్తూ కూర్చున్నావని అంటే నేనేం చేయలేను అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. మేధకి ఆవేశం వచ్చినా దిగమింగేసింది. ఓకే అంది. మేధ ఆఫీస్ అకౌంట్స్ చూస్తూ కూర్చుంది. రజనీ వచ్చాడు. మేధ టైం చూసింది. ఇంకా 10 కూడా కాలేదు. మేధకి చాలా సంతోషంగా అనిపించింది. ఈ మధ్య అతను ఇంత త్వరగా వచ్చిన వేలే లేదు. భోజనం చేద్దామా అంది. నేను చేశాను అన్నాడు అతను గదిలోకి వెళుతూ. మేధ మాట్లాడలేదు. పోనీ భోజనం బయట చేస్తేనేం? ఇంటికి త్వరగా వచ్చాడు కదా, లేని దానికోసం బాధపడే కంటే లభించిన దానితో సంతోషం పొందితే సరి అని అనుకుంది. మేధ అకౌంట్స్ చూస్తోంది. మనసు పరిపరి విధాలా పరుగులు తీస్తోంది. లాభం లేదు. ఇద్దరి మధ్య ఉన్న ఈ అడ్డుగోడని విడగొట్టేయాలి. అది తనే చేయాలి. ఇద్దరు భార్యాభర్తలు, ప్రేమికులు. ఆ పని ఎవరు చేస్తే ఏమవుతుంది? ఇందులో ఆత్మాభిమానం అనే ప్రశ్నే ఉండకూడదు. మేధ పుస్తకాలు సర్ది పక్కన పెడుతోంది. తను లేచి వెళ్ళి వెనక నుంచి అతని మెడ చుట్టూ చేతులు వేస్తుంది. రజనీ, ఈ అబద్ధాలు వద్దు, ఐ లవ్ యూ అని చెప్తుంది అనుకోసాగింది. ఇంతలో అడుగుల చప్పుడు అయింది. మేధ తిరిగి చూసింది. ఎదురుగా రజని. అతను ఏదో చెప్పడానికి ఉద్యుక్తుడవుతున్నట్లుగా ఉంది ముఖం. మేధకి ఆనందం ఉత్తుంగ కెరటంలా వచ్చి ముంచేసింది. తను చేయబోయే పని అతనే చేస్తున్నాడు.
మేధ పిలిచాడతను. ఏమిటి? సూర్యముఖి పువ్వు సూర్యుడి కిరణాల వైపు తిరిగినట్లుగా అతని వైపు చూస్తూ అంది. నేను మహర్షి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మహర్షి దగ్గరకా? రోజు వెళ్తూనే ఉన్నావుగా, ఈరోజు కొత్త ఏముంది? నేను ఇక తిరిగి రాను. అంటే? నేను సన్యసిస్తున్నాను. ఏమిటి? మేధ కనుపాపలు పెద్దవి అయినాయి. ఒక్క నిమిషం అతనేం చెబుతున్నాడో, దాని అర్థం ఏమిటో అర్థం కాలేదు. అర్ధరాత్రి వేళ ఇలాంటి జోక్స్ చెప్పకు, నాకు భయం వేస్తుంది అంది. జోక్ కాదు, నేను నిజంగానే వెళ్తున్నాను. అతని ముఖం సీరియస్గా ఉంది. మేధ వెర్రిదానిలా చూసింది. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేమైనా అనుకో, నేను మహర్షికి నా అంగీకారం ఇచ్చేశాను. అతను పడక గదిలోకి వెళ్ళాడు. మేధ అతని వెంటే వెళ్ళింది. ఏమిటి నీ ఉద్దేశం? నన్ను పిల్లల్ని ఏం చేస్తావు అంటూ నిలదీసింది. అతను పుస్తకాలు తీసుకుంటూ చెప్పాడు. నన్నేం అడగవద్దు. సారీ, ఎవరి జీవితం వారు బ్రతకాల్సిందే. ఇన్నేళ్లు మనం కలిసి ఉన్నది అదంతా ఒక భ్రమ. అతని మాటలు సూటిగా భావరహితంగా ఉన్నాయి. మేధ మనసులో మంటలాంటిది దావానలంలా పైకి వస్తోంది. నువ్వు వెళ్ళిపోతే నేను పిల్లలు ఏమైపోవాలి? ఈ లోకంలో ఎంతమంది ఒంటరిగా బ్రతకటం లేదు? నీకు ఇంకా డబ్బుంది, సగం బాధలుండవు. ఏమనుకుంటున్నావు నువ్వు? వెళ్ళిపోవటం నీ ఇష్టమేనా? మన పెళ్ళికి మనం గడిపిన ఈ రోజులకి ఏమీ బలం లేదా? నువ్వు వెళ్ళిపోతానంటే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? నాకిష్టం లేని ఈ సంసారంలో నువ్వు నన్ను బలవంతంగా కట్టిపడేసుకోలేవు. నేను బందీని కాను. నిజం చెప్పాలంటే ఈ బంధాలు, ఈ మాయలు, ఐ హేట్ ఇట్. నాకు స్వతంత్రం కావాలి, ముక్తి కావాలి. మేధ అతన్ని చాచి కొట్టింది. చిత్రంగా అతను రవంత కూడా ఆవేశపడలేదు. అతను మౌనంగా, చలనరహితంగా నిలబడటంలో ఒక పాషాణత్వం మూర్తిభవించి కనిపిస్తోంది. నేను చెప్పదలుచుకున్నది చెప్పాను. అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేధ అక్కడ కుర్చీలో కూలబడింది. మేధకి భయం వేయసాగింది. అది మెల్లగా సన్నటి దారలా మొదలై మడుగులా మారి చెలగాను అయి మేధ ఆంతర్యంలో ఉన్న సహనం, ధైర్యం, వివేకం అన్నింటినీ ముంచేస్తూ పెద్ద ప్రవాహంలా కాసాగింది. రజనీలో ఏదో మార్పు వస్తోంది. ఇది అతన్ని తన దూరం నుంచి చేస్తుందా? ఇది తన నుంచి దూరం చేస్తుందా? రజని వెళ్ళిపోతానంటున్నాడు. ఇదేమిటి? మేధ ధైర్యం తెచ్చుకుంది. చిగురుటాకులా కనిపిస్తున్న మనసుని నరంలో శక్తి కూడా తీసుకొని నిగ్రహించుకుంది. మేధ మనసులో అహానికి పీక నొక్కేసింది. మేధ ఇక భరించలేకపోయింది. అహం వదిలి సిగ్గు విడిచి అతని దగ్గరికి వెళ్ళింది. రజని పిలిచింది. డైరీ చూస్తున్న అతను తలెత్తి చూశాడు. మేధ కోపం వచ్చినా తల్లివైపు చూస్తున్న చిన్నపిల్లల క్షణం సేపు వేడుకోలుగా మోగగా చూసింది. మరుక్షణంలో అతని చెయ్యి గట్టిగా పట్టుకొని అతని ముందు మోకాళ్ళ మీద కూలబడింది. అతని ఒడిలో తలదాచేసుకుంటూ, ఏమిటిలా మాట్లాడుతున్నావు? నాకు భయం వేస్తోంది. నన్ను వదిలి వెళ్తావా? ఆ మాట అనటానికి నీకు నోరెలా వచ్చింది? నేను తప్పు చేస్తే, నిన్ను బాధ పెడితే నన్ను శిక్షించు, ఏమైనా చెయ్యి, కానీ ఇలా వెళ్ళిపోతానని మాత్రం అనకు అంటూనే ఏడ్చేసింది. అతను మౌనంగా ఏడుస్తున్న మేధని తనకేం పట్టనట్లుగా చూస్తున్నాడే తప్ప అతని చేతులు కదలలేదు. ఆప్యాయంగా జుట్టు నిమరలేదు. అతని పెదవులు ఓదార్పుగా ఒక్క మాట కూడా అనలేదు. ఇంతలో ఫోన్ మోగింది. అతను లేచి వెళ్ళాడు. మేధ ఏడుస్తూ అక్కడే కూర్చుంది. రజని మేధ దగ్గరికి రాలేదు. ఫోన్లో మాట్లాడటం అయిన తర్వాత తన గదిలోకి వెళ్ళాడు. కాసేపటికి లైట్ తీసేయబడింది. అతను నిద్రపోయినట్లున్నాడు. ఇల్లు నిశ్శబ్దమైంది. మేధ ఏడ్చి తనే లేచి వెళ్ళి పిల్లల దగ్గర పడుకుంది. మర్నాడు మేధ రజనీని ఎంతో ఆశగా అడిగింది. రజని, మనిద్దరం పోట్లాడుకోవటం ఏమిటి? చాలా సిల్లీగా ఉంది కదూ. నాకేం లేదు. మన మార్గాలు వేరు, అభిప్రాయాలు భిన్నం. మనం విడిపోవటం ఒక్కటే మార్గం. అభిప్రాయాలు కలవని భార్యాభర్తలందరూ విడిపోతున్నారా? తర్కం వద్దు. ఐ డోంట్ లైక్ ఇట్. అతని జవాబు వాడిగా చురకత్తితో వేసినట్లుగా ఉంది. అయితే నీ అభిప్రాయం మార్చుకోవా? చెప్పానుగా, మహర్షికి మాట ఇచ్చేశానని. అతను ఖచ్చితంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేధ నిశ్చేష్టురాలిలా నిలబడిపోయింది. రజనీకి ఏమైందా? రజనీకి మహర్షి అనే ఒక వ్యసనం అలవాటు అయింది. అవును, ఇది కూడా ఒక వ్యసనమే. మేధ కళ్ళ ముందు వ్యసనపరులైన భర్తలు కనిపిస్తున్నారు. వ్యభిచారులు, తాగుబోతులు, తిరుగుబోతులు, జూదం ఆడేవాళ్ళు,
గుర్రపు పందాలకు వెళ్ళేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు. ఈ సన్యాసం కూడా ఒక రకమైన వ్యసనమే. మేధ రజనీని ఈ వ్యసనం నుంచి దక్కించుకొని రక్షించుకోవాలని నిశ్చయం చేసుకోసాగింది. మేధ ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది. సరాసరి ఆనంద మహర్షి ఆశ్రమానికే వెళ్ళింది. ఇది వరకు తను వచ్చిన ఆ 10 నిమిషాల్లో అంతగా గమనించలేదు. ఇప్పుడు పరీక్షగా చూస్తోంది. ఇక్కడ ఈ వాతావరణమే వేరుగా ఉంది. చాలా సుందరమైన ప్రదేశంగా దాన్ని తీర్చిదిద్దారు. అందరూ తాగే మంచినీటికి కరువు వచ్చి మలమల మాడుతుంటే, ఒక బిందె నీళ్ల కోసం మైలు దూరం ఎర్రటి ఎండలో నడిచి వెళ్తుంటే, ఇక్కడ పచ్చగడ్డికి పార్కులా తయారు చేసిన రంగురంగుల పూల మొక్కలకి నీళ్లు పుష్కలంగా పైపులతో లభిస్తున్నాయి. ఎటు చూసినా కంటికింపు అయిన పచ్చదనం. ఈ ప్రపంచంలో మురికి అంటే ఏమిటి అని ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్న పరిశుభ్రత. లోపలికి వెళితే అంతటా చలువరాయి పరిచిన పెద్ద విశాలమైన హాలు. అక్కడ గోడకు అమర్చిన బాక్సుల్లో నుంచి మంద్రంగా మృదుమధురంగా భజన వినిపిస్తోంది. దానికి అనుగుణంగా స్త్రీలు పురుషులు ఒకరిని ఒకరు పట్టుకొని మౌనంగా డాన్స్ చేస్తున్నారు. అది భజన లేక డాన్సా? మేధకి అర్థం కాలేదు. మహర్షి మనసుకి శరీరానికి ఏకకాలంలో విముక్తి కావాలి అంటారు అని రజనీ చెప్పడం గుర్తుకు వచ్చింది. మేధ వారి మధ్య నుంచి లోపలికి వెళ్ళటానికి చూస్తోంది. వారంతా నిమీలిత నేత్రాలతో ఏదో పారవస్యంలో ఉన్నట్లుగా, ఈ ప్రపంచంలో ఉండే సుఖదుఖాలతో ప్రమేయం లేనట్లుగా ఉన్నారు. వారిలో అత్యధిక శాతం చదువుకున్న వారేనట. అందంగా కూడా ఉన్నారు. ప్రతివారు దాదాపు ఏదో ఒక విద్యలో నిష్ణాతులే అని రజనీ చెప్పాడు. ఇంజనీర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు, స్కాలర్లు, జమీందారీ వారసులు వీళ్ళంతా దేనికోసం అన్వేషిస్తున్నారు? వీళ్ళకి అసలు ఏం కావాలి? వాళ్ళు స్వయంగా తమ తమ తెలివితేటలతో, వ్యక్తిత్వాలతో జీవితంలో సాధించుకోలేని సుఖశాంతులు ఎవరో ఒక వ్యక్తి ఇస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ వ్యక్తికి దైవత్వం అంటగడుతున్నారు. మేధకి వాళ్ళని చూస్తుంటే జాలి వేస్తోంది. మీరిలా జీవితాలు వదులుకొని వచ్చేటంత గొప్ప వ్యక్తి ఈ మహర్షి. ఆయన ఏదో మిరకిల్ చేసి మీ బాధలు, మనోవ్యాధులు దూరం చేస్తారని నమ్ముతున్నారా? మీరు ఎంత అమాయకులు! మీకంటే ఎర్రటి ఎండలో చెమటలు దిగజారుస్తూ శ్రమపడే కూలీలు నయం. వారికి తోచినంత కష్టపడి దొరికినంత తిని తృప్తి పడతారు. మేధకి లేని ధైర్యం వచ్చేస్తోంది. ఒక రకమైన తెగింపుతో, దీక్షతో ముఖం దీప్తివంతంగా అయింది. సరాసరి మహర్షి దగ్గరికే వెళ్తుంది. గది బయట ఒక అతను ఆపు చేశాడు. మీరు పేరు రాసి చీటీ ఇవ్వండి. కాగితం ఇచ్చాడు. మేధ మిసెస్ రజని అని రాసి ఇచ్చింది. ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి వెంటనే బయటికి వస్తూ మహర్షి రమ్మంటున్నారు అని చెప్పాడు. మేధ లోపలికి వెళ్ళింది. సువిశాలమైన గది, ఖరీదైన కార్పెట్, చాలా చక్కటి సువాసన. గదంతా ఒక తీయటి వలలా వ్యాపించి ఉంది. అక్కడికి అడుగు పెట్టగానే మనసు గాలిలోకి తేలిపోతున్నట్లుగా అనిపిస్తోంది. ఎదురుగా సింహాసనంలా లతలు చెక్కిన పెద్ద కుర్చీలో ఎర్రటి మొహమల్ దిళ్ల మధ్య మహర్షి ఆసీనులై ఉన్నారు. భగవంతుడు కూడా టీవీగా కూర్చొని ఉంటాడేమో. మేధ ఆయనకి నమస్కరించింది. ఆయన చిరునవ్వుతో చేయి గాలిలో ఎత్తి అలవోకగా ఆశీర్వదించారు. చెప్పమన్నట్లు చూశారు. మేధ తనని గురించి, రజనీ గురించి క్లుప్తంగా చెప్పింది. చివరలో చేతులు జోడిస్తూ, రజనీ సన్యసిస్తున్నాడని అంటున్నాడు. దయ ఉంచి మీరు నా రజనీని నా నుంచి, పిల్లల నుంచి విడదీయకండి. అతన్ని మా దగ్గరే ఉండనీయండి అంటూ అర్థించింది. ఆయన గొంతు ప్రశాంతంగా, మధురంగా అయినా ఖచ్చితంగా వినిపించింది. పిచ్చిదానా! సిఫార్సుతో కాపురం నిలబెట్టుకోవాలని అనుకుంటున్నావు. ఒకరి మనసు మీద ఇంకొకరి పెత్తనం ఉండకూడదు. అలా ఉంటే ఆ బంధం సంఖ్యల్లో అవుతుంది. రజనీ మనసు నాకు అర్పితం అయింది. అతని శరీరం మాత్రం నీ దగ్గరున్న లాభం లేదు. అది బలవంతంగా ఉంచాలని చూస్తే కృషించి నశిస్తుందే తప్ప ఆనందపడదు. నేను అతన్ని ప్రేమిస్తున్నాను అంది మేధ. నువ్వు అతన్ని ప్రేమిస్తే అతను నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు మా ఇద్దరిని విడదీయకు. ఆయన గొంతు మధ్యలోనే మేధ మాట శాంతం కాకమునిపే గట్టిగా అంది. అది గర్జనలా ఉంది. ఆయన మళ్ళీ ప్రశాంతత నిండిన చిరునవ్వుతో, ప్రేమంటే బంధం కాదు. ప్రేమలో స్వేచ్ఛ ఉండాలి, ఆనందం లభించాలి. అది ప్రేమ. మూర్ఖులైన వాళ్ళకి ఇది తెలియదు. ఆయన పక్కనున్న వ్యక్తి వంక చూశాడు. ఆ వ్యక్తి ఆ మాటలు వజ్రాల మూటలు అన్నట్టుగా చాలా విలువైనవిగా, నచ్చినట్లుగా, అంగీకారంగా శిరస్సు ఊపి నమ్రతగా చూశాడు.
మేధ క్షణం సేపు నిరుత్తరాలు అయింది. తర్వాత దూరం నుంచి లేస్తున్న ఉత్తుంగ కెరటంలా ఆమె గొంతులో ఆవేశం రాసాగింది. ప్రేమలో స్వేచ్ఛయే కాదు, బాధ్యత కూడా ఉండాలి. సంస్కారం గలవాళ్ళు అది నమ్ముతారు. ఎవరు మూర్ఖులు? మీ చుట్టూ ఉన్నవాళ్లే. మీరు వీరిలో చాలా మందిలా తెలివిగల వాళ్ళని, డబ్బున్న వాళ్ళని మాత్రమే మీ దగ్గరకు రప్పించుకుంటున్నారేమిటి? మీరుగా మీరు ఒక కోట గోడలా ఇలా అందమైన, అధునాతమైన సకల సౌకర్యాలతో, పరిశుభ్రతతో నిర్మించుకున్న ఈ ఆనంద సౌధం వదిలి బయటికి రారే? బయట ప్రపంచంలో ఎంతమంది అనాథలు, ఎందరు వ్యాధి పీడితులు, సమస్యల దావానంలో మాడి మసి అవుతున్న మధ్యతరగతి మనుషులు, వీధుల్లోకి తిరగాడుతున్న దరిద్ర నారాయణులు. వారి దగ్గరికి మీరు రారు ఎందుకని? వారి అశాంతి దూరం చేయరే? మీ చల్లని చేత్తో, హితవాచనాలతో వారి బాధలని రూపుమాపరే? మీరు దైవజ్ఞులైతే అశాంతి కోరల మధ్య నలిగిపోతున్న ఈ మామూలు మనుషులకి మనశ్శాంతి కోసం ఏదైనా చేయండి. వారికి మనోబలంగా నిలవండి. వారి పట్ల మీ బాధ్యత లేదా? ఎందుకు మీకు ఈ వైభోగం? ఎందుకు ఈ రాచరికం? కోర్కెల వాసనలతో ఊరగాయలా మగ్గి ఉన్న మీకు కోర్కరాహిత్యం గురించి ఇంకా మాకేం చెబుతారండి? మహర్షి అనేది మీకు ఒక మకుటం. మీ చుట్టూ ఉన్న వారిని స్వేచ్ఛ అనే పేరుతో వారిని గుర్రాల్లో అదిలిస్తున్నారు. వారి మనసులో మూర్ఖత్వంతో మీరు వ్యాపారం చేస్తున్నారు. ఈ సంఘంలో అందరికీ మీరే అసలు సిసలు వ్యాపారి. ఎప్పుడో ఒకసారి మీరు చేస్తున్న ఈ వ్యాపారానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అది తప్పుడు మీద ఆవేశంతో అరుస్తుంటే అందరూ తొంగి చూశారు. బలిష్టంగా ఉన్న ఒక యువకుడు వచ్చి మేధని రెక్కపెట్టి ఈడ్చుకు వెళ్ళినట్లుగా బలవంతంగా అవతలకి లాక్కుపోయాడు. ఆశాభంగం మనిషిని ఆవేశపరుస్తుంది. మహర్షి చిరునవ్వుతో అన్నాడు. ఎదుటి వాళ్ళు తల ఊపారు. మేధ ఇంటికి వచ్చింది. ఎదురుగా డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న గోడకి ఉన్న అద్దంలో తన ముఖం కనిపించింది. మేధ తదేకంగా చూసింది. ఎవరిది ముఖం? 1000 మైళ్ళు ఎర్రటి ఎండలో ఎడారి ఇసుకలో నడిచి వచ్చినట్లుగా ఉంది. అలసటగా, నిస్పృహగా, ప్రాణం లేనట్లుగా, మరి కాస్త దూరం కూడా వెళ్ళలేను అన్నట్టుగా. ముఖంలో ఏదో పేదరికం కనిపిస్తోంది. ఏం చేసింది తను? మహర్షి దగ్గరకు వెళ్ళి చేతులు చాచి నా భర్తని నాకు భిక్ష పెట్టండి అని యాచించింది. ఏమైంది అప్పుడు? యాచకులు తిరస్కరించబడ్డట్టే వెళ్ళగొట్టబడింది. సిఫార్సుతో కాపురం నిలబెట్టుకోవాలని అనుకుంటున్నావా? మేధకి వ్యంగ్యపూరితమైన ఆ మాటలు మనసును చీలుస్తున్నాయి. ఇంతలో బయట చప్పుడు అయింది. మేధ తిరిగి చూసింది. రజని లోపలికి వచ్చాడు. మేధ పిచ్చిదానిలా అతని దగ్గరకు పరుగెత్తి అతని గట్టిగా ఊపిరి ఆడనంత బలీయంగా కౌగిలించుకుంది. ఏడ్చేస్తూ, రజని, నన్ను వదిలి వెళ్ళకు, నాకు భయం వేస్తోంది అంది. అతను పాశంలా తనని బంధించిన ఆ చేతులని నిర్లిప్తంగా విడదీశాడు. మేధ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు. నేను చచ్చిపోతే ఏం చేస్తావు? మేధ దిమ్మెరపోయినట్లు అడిగింది. జవాబు చెప్పలేకపోయింది. మీ అమ్మా నాన్నలకు దూరం అయితే నువ్వు బాధపడలేదే? అతను గుర్తు చేశాడు. మేధ రెచ్చిపోయింది. బాధపడలేదా? నీకు తెలుసా? నువ్వు ఉన్నావు కాబట్టి సేద తీరాను. నాలాగే మరొకరు దొరక్కపోవచ్చు నీకు. యూ రాస్కెల్, ఐ విల్ కిల్ యూ. మేధ అతని మీదకి ఉరికింది. పిచ్చిదానిలా అరిచింది, రక్కింది, ఏడ్చింది, కుప్పలా కూలిపోయింది. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేధ ఇంకా క్రింద కూలబడి ముఖం మీద చేతులు కప్పుకొని హృదయ విదారకంగా ఏడుస్తూనే ఉంది. అతను అవతల గదిలో ఉన్నాడు. వింటూనే ఉన్నాడు. కానీ అతని మనసు పాషాణంలా కరగటం లేదు. మేధ ఏడుపు ఇంకా ఎక్కువైంది. ఆ ఏడుపులో భయంకరమైన ఒంటరితనం ప్రతిధ్వనిస్తోంది. మేధ ఏడ్చి ఏడ్చి అక్కడి నుంచి లేవటానికి శక్తి లేని దానిలా కుర్చీకి తల ఆనించి కళ్ళు మూసుకుంది. తెల్లవారింది. పనికుర్రాడు వచ్చి అమ్మా అని పిలిచాడు. క్రింద కూర్చొని కుర్చీకి తల ఆనించి నిద్రపోతున్న మేధ ఉలిక్కిపడి లేచింది. అరే, తెల్లవారిందా? తల చిట్లిపోతున్నట్లుగా నొప్పితో అదురుతుంటే భారంగా కింద నుంచి లేచింది. వాష్ బేసిన్ వైపు వెళుతుంటే అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఒక ఉత్తరం గ్లాసు ఎత్తిపెట్టి కనిపించింది. మేధ అది తీసుకొని చూసింది. రజనీ రాశాడు అది. అందులో ఇలా ఉంది. మహర్షి నన్ను తన వెంట అమెరికా రమ్మన్నారు. నేను వెళ్ళిపోతున్నాను. నా జీవితం ఆయనకు అర్పితం. రజని. మేధ కుర్చీలో కూలబడింది. రజని వెళ్ళిపోయాడు. తనను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరి కోసమైతే తల్లిదండ్రులని, డబ్బుని, చదువుని,
సుఖమయమైన భవిష్యత్తుని, సర్వస్వాన్ని వదిలేసి వచ్చేసిందో ఆ వ్యక్తే తనని వదిలేసి వెళ్ళిపోయాడు. మీదకి విరగబడి నవ్వాలనిపిస్తోంది. పెద్దగా ఏడుపు వచ్చేస్తోంది. గుండెల నిండా చల్లదనం పేరుకుంటోంది. కళ్ళ చుట్టూ చీకటి తెరలు కమ్ముకొని వస్తున్నాయి. తన చుట్టూ ఎంతో కష్టపడి ఎంతో ఆశగా నిర్మించుకున్న ప్రపంచం పెళపెళ ఎవరో బాంబు వేయగా బద్దలు అయినట్టు నేలకూలిపోతోంది. మీద ఏర్పరచుకున్న ఆశలు, నమ్మకాలు, కోర్కెలు, ధైర్యం అన్నీ దాని కింద శిథిలమై నామరూపాలు లేకుండా నశించిపోతున్నాయి. మీద చచ్చిపోవాల్సిందే. ఎలాగో బతికి బయటపడింది. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మూతబడిపోయింది. కట్టాల్సిన బాకీలు, ఇవ్వాల్సిన పైకం, ఇల్లు, వంటి మీద నగలు అమ్మేసి తీర్చేసింది. మీద మనసు ఒక అంతులేని అఘాతంలోకి దొర్లిపోయినట్లుగా అయింది. అక్కడంతా కటిక చీకటి, దారి తెన్ను తెలియని అమాయకంగా ఉంది, అయోమయంగా ఉంది. రజని అమెరికా వెళ్ళిపోయాడు. మీద ఊరుకోలేదు. ఆనంద మహర్షి ఒక లాలస నిండిన వ్యక్తి. కొంతమంది వ్యక్తుల్లో బలహీనతకి ఎరవేసి ఆయన తనకి తానుగా ఒక సామ్రాజ్యం సృష్టించుకున్నాడు. ఆయన కట్టుకుంటున్న ఆనంద భవనంకి రజనీ లాంటి వాళ్ళు తమ ప్రతిభను ఇటుకలుగా మోసే కూలీ వాళ్ళు అవుతున్నారు. రజనీ నైపుణ్యం పుణ్యమా అని ఆయనకి అనతి కాలంలోనే అంతులేని పాపులారిటీ వచ్చింది. ఆయన పేరిట భజన సమాజాలు వెలిసినాయి. రజనీ వెళ్ళిపోయాడని తెలియగానే పరి అంకుల్, ప్రభాకర్, సుహాసిని అందరూ దిగ్భ్రాంతి చెందారు. వాళ్ళు మేధను చూడటానికి వచ్చారు. మేధ చేతులు జోడించింది. దయ ఉంచి ఆ మాటలు ఎత్తకండి, మీ సానుభూతి చూపించి నన్ను ఇంకా చంపకండి అంది. మేధ పిల్లల్ని చూడటం మానేసింది. వాళ్ళని చూస్తే, ముఖ్యంగా ప్రశాంతి ముఖంలో అచ్చుగుద్దినట్లున్న ఆ నల్లని కళ్ళు చూస్తే రజనీయే చూస్తున్నట్లుగా ఉన్నాడు. పో, నా కళ్ళకి కనిపించకుండా అవతలికి పో, నా ఎదురుగా వచ్చావా చంపేస్తాను. మేధ అరుస్తుంటే ప్రశాంతి భయపడి పారిపోయి సుహాసిని మెడను కౌగులించుకొని వణికిపోసాగింది. మేధకు పిల్లల్ని చూస్తుంటే రెట్టింపు ద్వేషం కలుగుతోంది. వారిని బద్ధ శత్రువులుగా చూస్తోంది. వాళ్ళ నీడ కూడా గిట్టనట్లు దగ్గరికి రానియటం లేదు. మేధ మనసు సుడిగాలిలో చిక్కుకున్న చిగురుటాకులా ఉంది. నిలబడటానికి, ఆలోచించటానికి ఆలంబనే దొరకటం లేదు. ప్రభాకర్ మేధని ఒక క్షణం కూడా వదలటం లేదు. మీరు భయపడకండి, నేనేం చావను అంది. మేధ, నాకెవ్వరితో మాట్లాడాలని లేదు. తలుపు వేసుకోబోతుంటే అతను వారించాడు. మేధ, నువ్వేం చేస్తున్నావో తెలుసా? అమాయకులైన పసిపిల్లలని శిక్షిస్తున్నావు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. బాధ్యత? మేధ ఎండిన పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. తండ్రికి లేని బాధ్యత తల్లికి ఎందుకుండాలి? తండ్రి అవసరం లేదని చేతులు దులిపేసుకొని వెళ్ళిపోతే తల్లి ఎందుకు సాకాలి? ఎందుకా? మగవాడికి లేని బుద్ధి, మానవత్వం, సంస్కారం ఇంకా స్త్రీలో మిగిలి ఉన్నాయి కాబట్టి. నో, ఇలాంటి పొగడ్తలతోనే, ఇలాంటి తీయటి మాటలతోనే ఆడదానికి మెడలో గుదిబండ వేస్తున్నారు. ఇక అది సాగదు. మేధ, ఒక్క నిమిషం నీ ఆవేశం తగ్గించుకొని ఆలోచించు. ఆ పిల్లలు ఏం తప్పు చేశారు? ఎవరో నిన్ను బాధ పెట్టారని వారిని ఏమీ చేయలేని నువ్వు అమాయకులైన పసివాళ్ల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావు. ఇది అన్యాయం కాదా? కమాన్ మేధ, నీలో వ్యక్తిత్వం ఏమైపోయింది? మేధ కళ్ళెర్ర చేసింది. ప్రభాకర్, నాకెవరితో మాట్లాడాలని లేదన్నానా? అవతలకు వెళ్ళు. ప్రభాకర్ అవతలకు వెళ్ళిపోయాడు. అతను మేధ మనసు చేస్తున్న భయంకరమైన పోరాటాన్ని చూస్తున్నాడు. అతనికి మేధను చూస్తుంటే జాలేస్తుంది. కానీ ఏం చేయలేడు. మేధ జీవితం ఒక సుడిగుండంలో చిక్కుకుపోయింది. గిరగిరా తిరుగుతోంది. మేధ తేలి పైకి వస్తుందో, దానిలో అడుక్కు వెళ్ళిపోతుందో కాలమే నిర్ణయించాలి. అతని పిల్లల్ని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. డాడీ చెప్పకుండా ఊరు వెళ్ళారమ్మా, అందుకని మమ్మీ అంత కోపంగా ఉంది అంటూ బుజ్జగించాడు. చెప్పినట్లు విని మమ్మీని విసిగించొద్దు అంటూ నచ్చ చెప్పాడు. సుహాసిని ఏడుస్తూ అంది. మేధ, మీ బావగారు పోతే నాకెంత ఊపిరి పోసావే, నీకే వచ్చాయి ఈ బాధలు. నాకే బాధలు లేవక్క, జస్ట్ నీరసంగా ఉంది అంతే. మేధ ఏడవగా ఎవ్వరూ చూడలేదు. మేధ ఆనంద మహర్షి గురించి పత్రికలకి వ్యాసాలు రాసింది. ఆయన జీవితం చీల్చి చెండాడుతున్నట్లుగా ఉన్నాయి. మేధ శోధిస్తుంటే ఆధారాలు దొరకసాగాయి. డబ్బు గలవారిని ఆయన మోసగిస్తున్నాడు. ముఖ్యంగా వైధవ్యం పొందిన స్త్రీలు, భర్తలు వదిలేసిన వాళ్ళు, ఆస్తిపరుడు, అందమైన వాళ్ళు,
అతి ముఖ్యమైన ఆకర్షణలు. అతని శిష్యగణంలో చాలామంది యువకులు, ఆరోగ్యవంతులు, స్ఫురద్రూపులు అయిన వాళ్ళున్నారు. వారిని వీరిని జతచేసి ఒకరిని ఒకరికి ఎరవేస్తున్నాడాయన. మధ్యతరగతి జీవితాల్లో ఉండే కఠోర నియమాలు, బంధాలు అక్కడ లేవు. నిత్య జీవితంలో రుచి పచి లేనట్టు విసిగిపోయిన వారికి అక్కడ ఒక దేవేంద్ర భవనం. అక్కడ మనిషి సులభంగా దొరుకుతాడు. బంధాలు లేవు, బాధ్యతలు అసలే లేవు. అనుబంధాలు అంటూ కట్టిపడేసి నియమాలు లేవు. స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ. గాలిలో ఎగిరే పిట్టకైనా ఒక నియమం ఉందేమో, వీరికి అది లేదు. మనసుకి శరీరానికి ఇష్టం వచ్చిన రీతిలో ఆనందం గ్రోలటమే వారి ధ్యేయం. నర్మద అనే అమ్మాయి మేధను వెతుక్కుంటూ వచ్చింది. మేడం, నేను మీ ఆర్టికల్స్ చదువుతున్నాను. నేను కూడా ఆ వెలుగుకి ఆకర్షింపబడిన శలభాల్లో ఒకదాన్ని అంటూ తన జీవితం గురించి చెప్పింది. నర్మదకి భర్త పోయాడు, పిల్లలు లేరు, వయసులో ఉంది, ఆస్తిపరులు, జీవితం నిండా వెలితి. మహర్షి దగ్గర ఆత్మానందం దొరుకుతుందనే ఆశతో వెళ్ళింది. కొద్ది రోజులలోనే వారి ఉచ్చులో ఇరుక్కున్నానని తెలిసింది. అది తెలుసుకునేసరికి ఇల్లు ఒళ్ళు గుల్ల అయింది. మేధ నర్మదని మహర్షి మీద కేసు పెట్టమని అడిగింది. నోనో, మాది చాలా పేరుగల ప్రతిష్టగల కుటుంబం అంది నర్మద. నర్మదా, మీరేం చేస్తున్నారో తెలుసా? ఈ నిజం బయటికి రానియకుండా మీలాంటి కొంతమందిని అన్యాయం పాలు చేస్తున్నారు అంది. మేధ ప్రోద్బలంతో నర్మద అంగీకరించింది. నాకు తెలిసిన ఒక అతను విజయ్ అని ఉన్నాడు. అతను లీడింగ్ లాయరు. ఏ కేసు పట్టుకున్నా అంతు తేలుస్తాడు. అతనితో మాట్లాడతాను. మీ చేత మహర్షి మీద కేసు పెట్టిస్తాను. ఆ సాయంత్రం మేధ విజయ్ ఇంటికి వెళ్ళింది. కాశ్మీర్ నుంచి వచ్చిన తర్వాత అతను 1-2 సార్లు కలిశాడు. ఇంటికి రమ్మనమని ఆహ్వానించాడు. మేధ వెళ్ళాలని అనుకుంది. ఫోన్ చేస్తే రోహిణి కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. విజయ్కి ఫోన్ చేస్తే సాయంత్రం 6 గంటలకు రమ్మన్నాడు. మేధకి ఆ టైంలో పని ఉంది. పరి అంకుల్ ఇంటికి వెళ్ళి వస్తూ దోవలో విజయ్ ఇంటి దగ్గర దిగి వెళ్ళింది. టైం 3 గంటలు కావస్తోంది. తలుపులు తీసే ఉన్నాయి. నౌకర్లు ఎవ్వరూ లేరు. మేధ లోపలికి వెళ్ళింది. లోపల నుంచి పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి. మేధ సందేహంగా ఆగిపోయింది. రోహిణి అరుస్తోంది. నీకు అసలు సిగ్గుందా? నాతో బెంగుళూరు వెళుతున్నావని చెప్పి మెడ్రాస్ వెళ్తావా? ఆ లేడీ టైపిస్ట్ని వెంటేసుకొని కులుకుతావా? నోర్ముయ్, నా వెనక సిఐడిలా చేరి ప్రతిదానికి ఆరాలాగుతావు. నేనిక భరించను. లేడీ టైపిస్టు కాదు, 100 మంది ఆడవాళ్లతో తిరుగుతాను. నా ఇష్టం. ఏమిటి, తిరుగుతావా? ఎలా తిరుగుతావో చూస్తాను. నిన్ను వాళ్ళని చీల్చి ఎండేస్తాను. నేను నీ భార్యని. భార్య? భర్తకి ఒక్కనాడైనా కమ్మటి భోజనం పెట్టావా? నా ఆస్తి అంతస్తు మహారాణిలో అనుభవిస్తున్నావు. ఎందుకు పెట్టాలి? రోహిణి ఎక్కసెక్కంగా అంది. వంటలు చేసి మగవాళ్ళని ఆకట్టుకుని ఆడాళ్ళు అంటే నీకు అసహ్యంగా? అదిగో అదే, పెళ్లి కాకముందు నేను అన్న ప్రతి మాటను గుర్తుపెట్టుకొని వడ్డీతో సహా తీరుస్తూ నరకం పెడుతున్నావు. నిన్ను పెళ్లి చేసుకోవటం నేను చేసిన అన్ని తప్పుల్లోకి పెద్దది. అనుభవించు తీరిగ్గా. మరి ఆ లేడీ టైపిస్ట్ని తీసేస్తావా లేదా? తీయను, నా ఇష్టం. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. అవును, పందికి బురదగుంట అంటే ఇష్టం. ఏమిటే వాగా? ఎవరే పంది? విజయ్ రోహిణిని కొట్టాడు. నువ్వేరా? నువ్వు పందివే కాదు, ఎంగిలాకులు నాకే కుక్కవి. మేధని వాడు వదిలేశాడుగా, మళ్ళా మొదలుపెట్టు. మళ్ళీ దెబ్బలు వినిపించాయి. మేధ వెనక్కి అడుగులు వేసి గిరుక్కున వెనక్కి తిరిగి గబాలన బయటికి పారిపోయి వచ్చింది. మేధ ఇంటికి వచ్చినా మనసంతా చేదు తిన్నట్టుగా ఉంది. ఇద్దరు సంస్కారం గల మనుషులు మాట్లాడుకునే మాటలేనా? 6:30 అవుతుండగా విజయ్ ఫోన్ చేశాడు. మేధ, నువ్వు రాలేదే? నేను రోహిణి 3 గంటల నుంచి నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. రోహిణి నీకోసం స్పెషల్గా బాదం కీర్ తయారు చేసింది. చాలు విజయ్, చాలు. నీ హిపోక్రసీ ఇక చాలించు. మేధ మనస్సులోనే చెవులు మూసుకుంది. విజయ్ నర్మదని మర్నాడు తీసుకురమ్మనమని చెప్పాడు. మేధ ఉదయం పనిచేస్తుంటే ఫోన్ మోగింది. మేధ తీసింది. హలో మేధ, అవతల నుంచి రోహిణి పలికింది. హలో రోహిణి, నీతో ఒక మాట చెబుతాను, ఏమీ అనుకోవుగా? నువ్వు అనుకున్నా నేను లక్ష్య పెట్టను అనుకో. చెప్పు. నువ్వు దయ ఉంచి విజయ్ దగ్గరికి రావద్దు. అతనితో మాట్లాడటం కానీ ఫోన్ చేయడం కానీ చేశావా నేను ఊరుకోను. ఇంత నిర్మోహమాటంగా చెబుతున్నానని ఏమీ అనుకోకు. సారీ, విజయ్ నన్ను పెళ్లి చేసుకున్నాడనే గాని తర్వాత అతను తొందరపడ్డానని అనసాగాడు. నాకు ఒళ్ళు మంటగా అనిపించేది.
అతను నా ఎదురుగా తీయగా మాట్లాడుతూ, నా మీదనే తన ప్రాణం ఉన్నట్టుగా నటిస్తూ, నా వెనకే లేడీ క్లర్కులతో తిరుగుతాడు. ఐ హేట్ హిమ్. అతన్ని వదిలేయొచ్చుగా అంది మేధ. ఊహూ, ఎందుకు వదలాలి? విజయ్ పరువు అంటే నాకు ప్రాణం. ఇది నీకు తెలుసుగా. నేను దాన్ని ఆయుధంగా తీసుకున్నాను. యాగి చేస్తానంటే హడలి దారికి వస్తున్నాడు. నువ్వు మరో లాయర్ని వెతుక్కో. నా భర్త జోలికి మాత్రం రావద్దు. ఉంటాను అని రోహిణి ఫోన్ పెట్టేసింది. మేధ ఆలోచిస్తూ ఉండిపోయింది. విజయ్ క్షణం క్షణం ప్రతి వాళ్ళ దగ్గర రోహిణి గురించి అంత ప్రేమ ఉన్నట్లు ఎందుకు చెబుతాడో ఇప్పుడు అర్థమైంది. అతనికి రోహిణికి పడదు. కానీ అతనికి సంసారిక జీవితం అన్నా రోహిణి కన్నా అతని పరువు ముఖ్యం. అందుకే దాన్ని కాపాడుకుంటాడు. 2 రోజుల తర్వాత నర్మద తన కేసు పెట్టనని అంది. అదేమిటి నర్మదా అంది మేధ. ఇదంతా గొడవ, మా వాళ్ళు వద్దంటున్నారు అంది. మేధ ఆనంద మహర్షి గురించి సిబిఐకి రిపోర్ట్ చేసింది. తన కర్తవ్యం తను నెరవేర్చింది. తర్వాత చేయాల్సిన బాధ్యత వారిది, తనది కాదు. మేధ కూర్చొని ఉంది. తను మెడిసిన్ చదవకుండా వదిలేయటం ఎంత అవివేకమో ఇప్పుడు అర్థం కాసాగింది. ఇన్నాళ్ళు తనేం చేసింది? సంపాదన విషయంలో రజనీ కాళ్ళు తన కాళ్ళు అనుకున్నట్టుగా నడిచింది. రజనీ హఠాత్తుగా తనని కింద పారేసి వెళ్ళిపోయాడు. తను ఇప్పుడు మళ్ళా నడక నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. గుండెల నిండా శూన్యం. జీవితం మొదటి నుంచి ఒక్కొక్క ఇటుకే తీసుకువచ్చి జీవన సౌధం నిర్మించాలి. తనకి అంత శక్తి ఉందా? అడుగుల చప్పుడు అయింది. మేధ తిరిగి చూసింది. ప్రభాకర్ వచ్చాడు. వస్తూనే మేధను చూస్తూ, లే పద అన్నాడు. ఎక్కడికి అంది మేధ లేవటానికి కూడా ఓపిక లేనట్టుగా నీరస స్వరంతో. ఆలస్యం చేయకుండా, తర్కం పెట్టకుండా వెంటనే నాతో రా. నాకు ఎక్కడికి రావాలని లేదు ప్రభాకర్. మాట్లాడకుండా రా. అతను కూర్చున్న మేధని జబ్బ పట్టుకొని బలవంతంగా లేవదీశాడు. ఆలస్యం చేస్తే నష్టపోతావు అన్నాడు. ఎక్కడికో చెప్పు. చెప్పటం దేనికి? నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని, నువ్వు చేసిన ఘనకార్యానికి సంతోషించుదువు గాని. అతను ఆవేశంగా మేధను ఈడ్చుకు వెళ్తున్నట్టుగా తీసుకువెళ్ళి ఆటోలో కూలేశాడు. ఆటో హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఆగింది. ఇక్కడెవరున్నారు అంది. చూద్దువు గాని రా. చేయి పట్టి లాక్కు వెళ్ళాడు. ఒక రూంలోకి వచ్చారు ఇద్దరు. చూడు మేధ, నువ్వేం చేశావో నీ కళ్ళతోనే చూడు అన్నాడు మంచం వైపు చూపిస్తూ. మేధ చూసింది. అక్కడ మంచం మీద ప్రశాంతి పుల్లలా ఉన్న కాళ్ళు చేతులతో చిక్కి శల్యం అయ్యి మంచానికి అంటుకుపోయినట్లుగా ఉంది. ముక్కుకి ఆక్సిజన్ పెట్టారు. గ్లూకోజ్ డ్రిప్ పెట్టారు. చూడు నీ నిర్లక్ష్యం ఎంతవరకు వచ్చిందో. ప్రశాంతి నీకోసం ఏడ్చి ఏడ్చి ఇలా అయింది. నువ్వేమో వాళ్ళని హాస్టల్కి పంపేశావు. చూడు, చంపేసుకుంటావో బ్రతికించుకుంటావో నీ ఇష్టం. మేధ మంచం దగ్గర కూలబడింది. ప్రశు ప్రేమగా పిలిచింది. ప్రశు మళ్ళీ పిలిచింది. ప్రశాంతి కళ్ళు ఎక్కడి నుంచో చూస్తున్నట్లుగా తెరుచుకున్నాయి. ఆ చూపులు బేలగా ఉన్నాయి. ఏడుపుతో పొట్ట అదురుతోంది. మమ్మీ నా మీద కోపం వచ్చిందా అన్నట్లు దీనంగా చూస్తోంది. ప్రశు మేధ మంచం మీదకు వాలిపోయింది. ముద్దులతో ఆ చిన్నారి తలని నింపేసింది. నేనంత తప్పు చేశానమ్మా, నేనంత పాపిష్టిదాన్ని. ఏడుస్తుంటే శాంతి కూడా దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసింది. మమ్మీ అంది. మేధ పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకొని ఒక్కసారిగా ఏడ్చేసింది. తనకు ఎవ్వరూ లేకపోవటం ఏమిటి? తన కోసం తను కావాలని తప్పిస్తున్న 2 పిల్లలుంటే ఇంతకంటే బ్రతకటానికి ఆలంబన ఇంకేం కావాలి? మేధ పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చింది. ప్రభాకర్ స్కూలులో టీచర్గా జాయిన్ అయింది. ఎంత చిత్రం! ఈ స్కూలు నా కోసం పెట్టినట్టయింది అంది. కోలుకున్న ప్రశాంతిని చూస్తుంటే అప్పుడప్పుడు మేధ గుండెలు చెరువులయ్యేవి. ప్రభాకర్ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడకపోతే ప్రశాంతిని తను బలవంతంగా చంపేసినట్టయ్యేది. పిల్లలు స్కూలుకు వెళుతుంటే మమ్మీ టాటా అని చేయి ఊపుతుంటే మేధకి కంఠం గద్గిదగం అవుతోంది. పరి అంకుల్ రోజు సాయంత్రం వేళ వస్తున్నారు. పిల్లలతో కలిసి కబుర్లు చెబుతారు, నవ్విస్తారు, అల్లరి చేస్తారు. మేధ, నీకో కథ చెప్పనా అంటారు. వద్దు అంకుల్, నాకు కథలు వినాలని లేదు. నా కళ్ళకి నా చుట్టూ ఎన్నో జీవితాలు కథలుగా కనిపిస్తున్నాయి అంది. అది అక్షరాలా నిజమే. మేధ మత్తు వదిలిన వ్యక్తిలా కలలో నుంచి మేల్కొన్న దానిలా ఒక్కసారి స్పృహ వచ్చినట్లుగా మెల్లగా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తోంది. చుట్టూరా ఎంతమంది బాధాపీడితులు, తనకంటే మించిన వ్యధాభరితులు, అకారణంగా భర్తలు వదిలేసిన వాళ్ళు, ప్రాణప్రపదంగా
పెంచుకొని పెద్ద చేస్తే వృద్ధాప్యంలో ముఖమైనా చూడకుండా పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, పెళ్లి అయి పిల్లలుండి కూడా పరాయి స్త్రీలతో చేరి సుఖజీవనం సాగిస్తున్న ప్రబుద్ధులు, ప్రేమించినట్టు నటించి కావాల్సిన ఆనందం కొల్లగొట్టి మళ్ళా భార్యల చెంగులు చాటున దాగి మా భార్యలే మా నెత్తి మీద దేవతలు అన్నట్టు ప్రవర్తించే పురుష పుంగవులు, తమలో ఏ లోటు లేకపోయినా పెళ్లి కాకుండా ఉండిపోయి నలుగురితో అనవసరంగా మాటలు అనిపించుకుంటున్న పెళ్లి కాని ఆడపిల్లలు, కట్నాలు తేలేదని అందంగా లేరని హింసించబడుతున్న అమాయకులైన స్త్రీలు, బాధలు ఆడవారికే కాదు మగవారికి కూడా అనేకం ఉన్నాయి. ఉద్యోగాల్లో వేధింపబడుతున్న వాళ్ళు, ఆర్థికంగా కృంగిపోతున్న వాళ్ళు, నమ్మిన స్నేహితులుగా వచ్చి అప్పులు అడిగి ముంచేస్తే బికారులైన వ్యక్తులు, దాదాపు ఎవరిని చూసినా స్త్రీ పురుష వివక్షత లేకుండా ఏదో ఒక వదని మెడలో గుదిబండగా మోస్తూ దాన్ని వదిలించుకోవటానికి మౌన పోరాటం జరుపుతున్న వారే. తనది ఒక విధం అయితే వారిది మరొక రకం. ఈ పోరాటం వారిని కృంగతీస్తున్నా వారెవ్వరూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవటం లేదు, ఎవరిని నిందించటం లేదు. ఉన్న సుఖం ఏదో రక్షించుకుంటూ బాధ పెడుతున్న దాన్ని దూరం చేసుకోవాలని పెనుగులాడుతున్న వారే. మేధ తనకు ఎంతో తెలుసనుకుంది, కానీ ఏమీ తెలియనట్లుండే వీరి జీవితాల్లో నుంచి తను నేర్చుకోవాల్సింది, ఆచరణలో పెట్టాల్సింది ఎంతో ఉంది అనిపించసాగింది. మేధ తన జీవితం ఒంటరిగా మళ్ళీ నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తుంటే లోకులు హేళనలతో, వెక్కిరింతలతో, సూటిపోటి మాటలతో దాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మేధ మార్కెట్కి వెళ్ళి వస్తుంటే, అదిగో ఆవిడగారే మేధ, డాక్టర్ గారి అమ్మాయి, భర్త వదిలేశాడు అని ఒకరంటే, అవునట కదూ, సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోయాడట అని ఇంకోరు అంటే, సన్యాసమా, నిజంగానా, ఈ మహాతల్లి ఏం చేసిందో మరి, మానవుడు పారిపోయాడు అని మరొకరు అంటే అందరూ గొల్లున నవ్వటం. మేధ నిర్వికారంగా మరింత హుందాగా నడిచి వచ్చింది. ఆ ముఖంలో తొట్రుపాటు లేదు, కృంగిపోయిన భావం లేదు. నేనేం తప్పు చేయలేదనే విశ్వాసం, మీ హేళనలు నన్నేం చేయలేవు అనే నిరసన. మేధ రాత్రి పిల్లలకు అన్నం తినిపిస్తుంటే శాంతి చెప్పింది, మమ్మీ, మరే మా స్కూలులో పిల్లలు మమ్మల్ని వెక్కిరిస్తున్నారు మమ్మీ. ఏమని? డాడీ మనల్ని వదిలేశారటగా, మనం మంచి వాళ్ళం కాదట. డాడీ వదిలేస్తేనే మాకు మమ్మీ ఉందని చెప్పండి, మీకంటే మేము చాలా మంచి వాళ్ళం అని చెప్పండి. బర్నాడు శాంతి ఉత్సాహంగా చెప్పింది. మమ్మీ, నేను అలాగే అన్నాను, నన్ను ఇంకెవ్వరూ ఏమీ అనలేదు. మేధ, ప్రభాకర్ పేర్లు జతచేసి స్కూలు గోడల నిండా ఎవరో అసభ్యంగా రాశారు. అది చూసిన కొంతమంది పిల్లల తల్లిదండ్రులు, ఈ పాడు స్కూల్లో మా పిల్లలను చదివించం బాబు అన్నారు. నిక్షేపంగా తీసుకువెళ్ళిపోండి అంది మేధ. పిల్లలు కొద్దిమంది టీసీలు కావాలని అప్లికేషన్స్ పెట్టారు. ప్రభాకర్ వాటిని చూసి నిట్టూర్చాడు. మేధ పేపర్లు దిద్దుతుంటే అతను వచ్చి కూర్చున్నాడు. మేధ, నేను నీతో ముఖ్య విషయం చెప్పాలని అనుకుంటున్నాను అన్నాడు. చెప్పు అంది. ఈ స్కూలు బాధ్యత అంతా నీకు వదిలేసి నేను వేరే ఉద్యోగం చూసుకోవాలని అనుకుంటున్నాను. అప్పుడు మన మీద వచ్చిన అపవాదులు పోతాయి అంటావా? మేధ సూటిగా అడిగేసరికి అతను నిరుత్తరుడు అయ్యాడు. నేను అనుకోవటం, నా ఉద్దేశం అది కాదు మేధ. నాకు తెలుసు ప్రభాకర్, అయినా నాకు తెలియక అడుగుతాను. ఈ ప్రపంచంలో ఇద్దరు పురుషులు స్నేహం చేస్తే పట్టించుకోరు, ఇద్దరు స్త్రీలు కలిసి ఉంటే మెచ్చుకుంటారు. కానీ ఒక స్త్రీ పురుషుడు స్నేహంగా ఉంటే ఎందుకిన్ని అపవాదులు, ఎందుకిన్ని అనుమానాలు? అంటే స్త్రీకి పురుషుడితో స్నేహం చేసే అర్హత కానీ అధికారం కానీ లేదనా? నాకు తెలియదు మేధ అన్నాడు అతను స్పష్టంగా. మేధ కాగితాలు సర్దుతూ ఖచ్చితమైన స్వరంతో చెప్పింది. ప్రభాకర్, నువ్వు వేరే ఉద్యోగం చూసుకొని వెళతానంటే నాకేం అభ్యంతరం లేదు. స్కూలు చూస్తానా లేదా అన్నది నా స్వంత విషయం, నేను ఆలోచించుకోవాలి అంది. ప్రభాకర్ వెళ్ళిపోయాడు. మేధ శాంతి గౌను కుడుతోంది. పిల్లలు నిద్రపోయారు. మేధకి ప్రభాకర్ మాటలే గుర్తుకు వస్తున్నాయి. లోకం తనని ఏదేదో అంటోందని అతను బాధపడుతున్నాడు. అతని మూలంగా తనకి చెడ్డ పేరు రాకూడదని, అది వారించాలని అతని తాపత్రయం. అందుకే అతనికి ప్రాణం లాంటి స్కూలు వదిలేసి దూరంగా వెళ్ళిపోతారని అంటున్నాడు. మేధకి భయం వేయటం లేదు. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి స్వయం నిర్ణయం వారిది. ఒకరిని శాసించే హక్కు మరొకరికి లేదు. మే ఐ కమిన్? ఇంతలో వినిపించింది. మేధ చివ్వున తలెత్తి చూసింది. ఎదురుగా ప్రదీప్ నిలబడి ఉన్నాడు. అతను ఇది వరకటి కంటే లావుగా మారిపోయినట్లు ఉన్నాడు. గుర్తున్నానా? విలాసంగా అడిగాడు. ఎందుకు గుర్తులేవు? ఈ మధ్య నువ్వు రాసిన నీ ఉత్తరాలు
అందుతూనే ఉన్నాయి. అతని మీద రమ్మనకుండానే లోపలికి వచ్చాడు. కూర్చోమనకుండానే ఎదురుగా ఉన్న కుర్చీలో టీవీగా కూర్చున్నాడు. మీద గమనిస్తూనే ఉంది. ఒంటరిగా ఆడది ఉంటే ఈ మగాళ్ళకి ఎంత స్వతంత్రం వచ్చేస్తుంది. మీద, నా ఉత్తరాలకు నువ్వు జవాబు రాయలేదు. నేనే స్వయంగా అడిగి తెలుసుకుందామని వచ్చాను. మీద మౌనంగా ఉండిపోయింది. ఏమిటి నీ జవాబు? రెట్టించాడు. దేనికి? నా గర్ల్ఫ్రెండ్గా ఉండమని అడిగిన దానికి. ఈ వెధవ స్కూలు మానిపించేస్తాను. జస్ట్ నాతో టూర్స్ రావటం అంతే. నువ్వు ఇద్దరు పిల్లల తల్లివి అయినా నాకు నీలో ఆకర్షణ పోలేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తున్నావు. నీకు నీ పిల్లలకి డబ్బుకి ఏ లోటు ఉండదు. నన్ను కాదన్నావా? నిన్ను ప్రభాకర్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. అప్పటికే ప్రభాకర్ పట్టుకొని వెనుక వచ్చి నిలబడటం ప్రదీప్ చూడలేదు. బెదిరిస్తున్నావా? అంది మేధ. నీ ఇష్టం, నువ్వేదైనా అనుకో. పోని ప్రేమగా దేవరిస్తున్నాను అనుకో. సరే, మీ ఆడాళ్ళకి ఇలాంటి నాన్సెన్స్ కావాలి. నాకు కావాల్సింది నువ్వు, నీ శరీరం. అతని మాట పూర్తి కానే లేదు. తన మీద టపీమని ఏదో వచ్చి పడింది. ప్రదీప్కి దిమ్మ తిరిగిపోయింది. అదేమిటా అని చూసే లోపలే ఇంకోటి వచ్చింది. మీద అక్కడ టేబుల్ మీద ఉన్న రూళ్ళ కర్ర, పేపర్ వెయిట్ విసురుతోంది. రాస్కెల్, ఎంత ధైర్యం నీకు? ఒంటరిగా ఉన్న ఆడపిల్ల అంటే అంత లోకువా? మీద పక్కనున్న గొడుగు పట్టుకొని వచ్చింది. దానితో కొట్టబోతుంటే ప్రభాకర్ ఆపి ప్రదీప్ని చొక్కా పట్టి లేవదీశాడు. ఈడ్చి ఎడాపెడా కొట్టాడు. మళ్ళీ ఈ ఛాయల్లో కనిపించావా? కాళ్ళు చేతులు విరిచేస్తాను అని హెచ్చరించి మెడపట్టి గుమ్మంలో నుంచి తోశాడు. మేధ ఆవేశం తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తోంది. మేధ, చూసావా? నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదని మొత్తుకుంటున్నానా అన్నాడు. ఎప్పుడూ తోడు ఎవరు వస్తారు? ఒకరిగా బ్రతకటానికి సిద్ధమైనప్పుడే ప్రపంచంలో ఇలాంటి వెధవలు ఉంటారని వాళ్ళని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను అంది. పెట్టె చూస్తూ, ఇదేమిటి, ఊరు వెళ్తున్నావా అంది. అవును, వెళ్దామని అనుకున్నాను. నీ దగ్గరుండి నిన్ను అపవాదుల పాలు చేసే కంటే నీకు దూరంగా ఉండి సాయం చేద్దామని అనుకున్నాను. అతను నిట్టూర్చాడు. మేధ, నా కళ్ళు తెరిపిడి పడ్డాయి. ఎవరో అన్నదానికి వెళ్ళిపోయి నిన్ను రక్షణ లేకుండా ఒంటరిదాన్ని చేసే కంటే నీకు దగ్గరగా ఉండి ఆ మాటలు పడటమే నయం. నా కళ్ళెదుట ఇంత చూసిన తరువాత నేను ఇక ఎక్కడికి వెళ్ళలేను అన్నాడు. మేధ కళ్ళలో మూగ కృతజ్ఞత కనిపించింది. వారం రోజుల తరువాత ఆ రోజు ప్రభాకర్ స్కూలు నుంచి ఇంటికి వెళుతూ మేధ ఇంటికి వచ్చాడు. ఇంట్లో ప్రశాంతి శాంతితో కలిసి మంచం మీద కూర్చుని ఇంకో అమ్మాయి ఆడుతోంది. ఎవరి అమ్మాయి అన్నాడు. నా పెంపుడు కూతురు అంది. నీ పెంపుడు కూతురా? ఆశ్చర్యపోయాడు. అవును, సరిగ్గా చూడు అంది మేధ. పిల్లల ముగ్గురికి కప్పులతో పాయసం తెచ్చి ఇస్తూ. ఆ అమ్మాయి మేధ నడుం చుట్టూ చేతులు వేస్తూ గారాబం నిండిన స్వరంతో, ఆంటీ, క్యారమ్స్లో నేనే ఫస్ట్ అంది. వెరీ గుడ్, నీకు నేను రేపటి నుంచి టీటీ కూడా నేర్పుతాను అంది. ఎవరు మేధ అన్నాడు ప్రభాకర్. రమ్య, ఇలారా, ఈ అంకులకి నమస్తే చెప్పు అంది. రమ్య మంచం దిగి వచ్చి మేధ పక్కన నిలబడి చేతులు జోడించి నమస్తే అంకుల్ అంది. నీ పేరేమిటో కూడా చెప్పు. నా పేరు రమ్య. మీ అమ్మ పేరు కూడా చెప్పు. మా అమ్మ పేరు సుమతి. అంకుల్ పేరు? మా అంకుల్ పేరు ప్రభాకర్. ప్రభాకర్ రమ్య వైపు అయోమయంగా చూస్తున్నాడు. రమ్య సుమతి కూతురా? నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా అంది మేధ. రమ్య వెళ్ళిపోయింది. మేధ, ఇదేమిటి? సుమతి కూతురు సందేహంగా అడిగాడు. నేనే అనాథ ఆశ్రమానికి వెళ్ళి పెంచుకుంటానని తీసుకువచ్చాను. చాలా రోజుల నుంచి నాకు ఆ ఉద్దేశం ఉంది. మనం ఉండగా రమ్య ఎవ్వరూ లేని అనాథగా ఎందుకు పెరగాలి? ప్రభాకర్, నువ్వు మాకు ఎంత సాయం చేశావు. ఈ చిన్న పని చేసి నీకు సంతోషం కలిగించాను అనే హాయి నాకు దక్కని అంది. ప్రభాకర్ కూర్చున్నాడు. అతని చేతిలో న్యూస్ పేపర్ ఉంది. మేధ లోపలికి వెళ్ళి టీ కలిపి తీసుకువచ్చింది. స్కూల్ యూనివర్సిటీ దగ్గరకు వచ్చింది. పిల్లలు టీచర్లు చాలా ఉత్సాహపడుతున్నారు. ఈసారి మనం బాగా సెలబ్రేట్ చేయాలి అంది మేధ. అలాగే మేధ అన్నాడు. మేధ, ప్రభాకర్ ఇద్దరూ కలిసి ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎనలేని గౌరవం. ఒక్కనాడు కూడా నువ్వంటే నాకిష్టం అని మాటలతో చెప్పుకోరు. వారి చేతల్లో మాత్రం అడుగడుగునా అది కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరు సంస్కార హృదయాల మధ్య స్నేహం అనేది ఎలా పరిణమిస్తుందో
వారిని చూస్తే అర్థమవుతుంది. వారి ఇద్దరి మధ్య ఉన్నది ఉన్నతమైనది, అపురూపమైనది, కోర్కెరాహిత్యం నిండిన అనుబంధం. మేధ పుస్తకాలు సర్దుతూ కిటికీలో నుంచి బయట ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తోంది. వారి నవ్వులు, సందడి, చిలిపి కబుర్లు ఆ ఇంటిలో ఒంటరితనాన్ని, నిరుత్సాహాన్ని తరిమేస్తున్నట్లుగా ఉంది. మేధ వారి ప్రపంచం తనదిగా చేసుకుంటోంది. మేధకు ఇప్పుడు మళ్ళీ కాస్త హాయిగా అనిపిస్తోంది. అది శ్రామికుడు దినమంతా కష్టపడి సాయంత్రం వేళ విశ్రాంతి పొందే హాయి లాంటిది. మేధ ఈ 4 ఏళ్లు చాలా కష్టపడింది. కూలి శిథిలం అయిపోయిన జీవితాన్ని మళ్ళీ స్వశక్తితో నిర్మించుకుంది. తనది అనే ప్రపంచం ఏర్పరచుకుంది. పిల్లలు, స్కూలు, ప్రభాకర్, పరి అంకుల్, సుహాసిని అందరూ కలిసి ఒకటే కుటుంబంలో ఉంటారు. ఎవరి జీవితాలు వారికి ఉన్నా కాస్త కష్టం వస్తే పరిగెత్తుకు వస్తారు. ప్రభాకర్, ఈ నిశ్చింత చూస్తే నాకు భయం వేస్తోంది, మేధ అంది. ఎందుకని మేధ? నీకు కూడా దూరం అవుతానేమోనని. ఆ భయం పొందాల్సింది నేను. అంటే మేధ, నీలో జీవితం నిర్మించే శక్తి ఉంది. నీకు ఎవరు దగ్గరగా ఉంటారో వారికి సుఖశాంతులు ఉంటాయి. నీలాంటి వాళ్ళు ఎదుటి వారికి మీకు తెలియకుండానే సూర్యుడిలా శక్తిని ప్రసాదిస్తారు. ఎప్పుడైనా నేను నిన్ను పోగొట్టుకుంటానేమోనని భయపడాలి. అలాంటి భయం నీకెప్పుడూ వద్దు. ప్రభాకర్ తన ముందున్న పేపర్ చూస్తూ, మేధ, ఈ వార్త విన్నావా? అమెరికాలో ఆనంద మహర్షిని అరెస్టు చేశారంట. ఆయన భక్తి ఒక వ్యాపారం అంట. ఇదిగో విను, ఆనంద మహర్షి అరెస్ట్, భక్తుల సవారీ, భక్తుల పరారీ. మేధ లేచింది. ప్రభాకర్, నీకు పని లేదా ఏమిటి? లోకంలో ఉన్న అడ్డమైన వార్తలు చదువుతావు. వినటానికి నాకు విసుగ్గా ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత, నేను వెళ్తున్నాను మేధ అని వినిపించింది. సరే ప్రభాకర్ అంది. 10 నిమిషాల తర్వాత వంట ఇంట్లో నుంచి పని ముగించుకొని చేతులు తుడుచుకుంటూ వచ్చింది. ప్రభాకర్ వెళ్ళిపోయాడు. పిల్లలు ఇంకా ఆటలాడుతూనే ఉన్నారు. మేధ అల్మారా వైపు వెళుతుంటే రాసుకున్న టేబుల్ మీద పేపర్ కంటికి కనిపించింది. అది విడదీసి దాని మీద ఒకచోట పుస్తకం ఎత్తుపెట్టి ఉంది. మేధ తీసి చూసింది. ప్రభాకర్ పెట్టాడది. అతని మనసు అర్థమైంది. మేధ తన ఎదుట ఆ వార్త చదవటానికి ఇష్టపడకపోయినా తను వెళ్ళిన తర్వాత శ్రద్ధగా చదువుతుందని అతని ఉద్దేశం కాబోలు. కనిపించేలా పెట్టి వెళ్ళాడు. మేధ ఆ పేపరును చదవలేదు. సర్రును చించి 2 ముక్కలు చేసింది. చెత్తబుట్టలో పారివేయబోయింది. ఆ ముక్కలు ఇంట్లో ఉండటం ఇష్టం లేని దానిలా భద్రంగా తీసుకెళ్లి వాకిట్లో చెత్త కుండీలో పడేసి వచ్చింది. మేధ ఇంటి గుమ్మం ఎక్కుతుంటే లారీ ధ్వని అయింది. మేధ తిరిగి చూసింది. మున్సిపాలిటీ వ్యాన్ వచ్చింది. చెత్త కుండీ దగ్గర ఆగి అందులో నిండి పక్కలకు వ్యాపిస్తున్న చెత్తని తీసుకుని వెళ్ళిపోయింది. క్షణంలో ఆ జాగా అంతా శుభ్రమైంది. ప్రభాకర్ తను చూడాలని తెచ్చిన ఆ వార్త చుట్టుపక్కల ఎక్కడా లేనట్టుగా చెత్త కుప్పతో కలిసి వెళ్ళిపోయింది. మేధ ముఖంలో సంక్రాంతి కనిపించింది. మేధ ముఖంలో సంతృప్తి కనిపించింది. దాదాపు 2 నెలల తరువాత ఒకరోజు సాయంత్రం మేధ స్కూలు నుంచి వచ్చేసరికి వాకిట్లో ఆడుకుంటున్న రమ్య, ఆంటీ, నీకోసం ఎవరో వచ్చారు అంది. ఎవరు? మేధ చెప్పులు వదిలి లోపలికి వచ్చేసరికి హాలులో పడకుర్చీలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతను మేధ రాకనే గమనించినట్టుగా లేచి నిలబడ్డాడు. ఎవరు? అంది. మేధ. అతను చేతులు చాస్తూ దగ్గరకు వచ్చాడు. అతను రజని. 1 నిమిషం తర్వాత గాని మేధ గుర్తుపట్టలేకపోయింది. చెంపలు బాగా నెరిశాయి. జుట్టు పలచబడింది. ముఖం చిక్కి దవడలు పీక్కుపోయి అసలే పొడగాటి ముఖమేమో ఇంకా పొడుగ్గా అయినట్టుంది. మేధ 1 అడుగు వెనక్కి వేసింది. మౌనంగా ఉండిపోయింది. రాయిలా నిలబడింది. మేధ, డార్లింగ్, నేను వచ్చేశాను, తిరిగి వచ్చేశాను. మేధ అక్కడున్న కుర్చీలో కూలబడింది. రజనీ వచ్చి మోకాళ్ళ మీద కూలబడి మేధ ఒడిలో తలదాచుకొని ఏడ్చేశాడు. మేధ, నేను ఎండమావుల వెంట పరిగెత్తాను, నన్ను క్షమించు. ఆ మహర్షి, ఆ ప్రపంచం అంతా అదొక మాయ. నా కళ్ళు తెరిపిన పడ్డాయి. నా అన్వేషణ, నా గమ్యం నువ్వేనని నాకు అర్థమైంది. అందుకే వచ్చేశాను. ఎప్పుడొచ్చావు? అంది మేధ. ఇప్పుడే, ప్లేన్ దిగగానే సరాసరి నీ దగ్గరికే వచ్చేశాను. ఆ మాటలు మేధ మనసుని కదిలించలేదు. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని తపిస్తున్నాను. అతని కంఠం ఆవేశంతో కంపిస్తోంది. కానీ చిత్రంగా మేధకి ఏమీ అనిపించటం లేదు.
నీకు ఇప్పుడు కావాల్సిందల్లా వేణీళ్ళ స్నానం, కమ్మటి భోజనం. ప్రయాణంతో అలసిపోయి ఉన్నావు. సుఖమైన పక్క ఉంటే హాయిగా నిద్ర వస్తుంది అంది. అతను లేచి వెళ్ళాడు. గడ్డం చేసుకున్నాడు. స్నానం చేసి తిరిగి వస్తూ, ఆ ఇల్లు అమ్మేశావని విన్నాను. దానికంటే చిన్నదైనా ఆ ఇంటికంటే ఈ ఇల్లు చాలా బాగుంది. ఇక్కడ పాదం పెడుతుంటే ఎంత హాయిగా అనిపించిందో తెలుసా? నా అసలు ప్రశాంతత ఇక్కడే ఉందనిపించింది అంటూ అతను మంచం మీద కూర్చోబోయాడు. ఆ మంచం మీద కూర్చోకు, అలా కుర్చీలో కూర్చో అంది. ఇంతలో పిల్లలు ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చారు. మేధ, ఈ అమ్మాయి? రజని ప్రశ్నార్థకంగా చూశాడు. సుమతి కూతురు అంది మేధ. పిల్లలు భోజనం చేసి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. రజనీకి భోజనం పెట్టింది. మేధకి అతనికి భోజనం వడ్డిస్తుంటే ఏమీ అనిపించలేదు. తన మనసులో నిర్లిప్తతకి తనకే ఆశ్చర్యం వేసింది. ఇన్నేళ్ల తర్వాత అనుకోకుండా అతన్ని చూస్తుంటే ఆగ్రహం కానీ, ఉద్వేగం కానీ, తొట్రుపాటు కానీ, భయం కానీ ఏమీ లేనే లేవు. ప్రభాకర్ ఊరిలో లేడు. పని మీద పక్క ఊరు వెళ్ళాడు. రేపు గాని రాడు. భోజనం చేసిన తర్వాత రజనీ దగ్గరకు వస్తూ, నా వాళ్ళు అయిన నిన్ను, పిల్లలని వదిలి వెళ్ళాను, మూర్ఖుడిని అన్నాడు. అతను ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. మేధ అతన్ని కుర్చీలో కూర్చోమన్నట్టు చేత్తో చూపించింది. అతను మధ్యలోనే ఆగిపోయాడు. మేధ సుస్పష్టమైన స్వరంతో చెప్పింది, నేను ఎవరికీ చెందను. నాకు నేనే చెందుతాను. నా జీవితం ఒక సామ్రాజ్యం. నా పరిధిలోకి వచ్చి నన్ను గౌరవించిన వాళ్ళని నేను గౌరవిస్తాను. అంతకంటే ఎవరితోనూ నాకు అవసరం ఉండదు. అతను తెల్లబోయాడు. కానీ మేధ, మనం కలిసి ఉన్న రోజులు, కలిసి ఉండటం అదంతా ఒక పెద్ద భ్రమ. ఎవరికి ఎవ్వరూ చెందరు. మేధ, నేను చాలా బాధలో ఉన్నాను. దయవుంచి నా మీద ప్రతీకారం తీర్చుకోకు. అంత టైం కానీ ద్వేషం కానీ నాకు లేవు. నా జీవన సరళితో నేను చాలా బిజీ. అనవసరమైన విషయాలు పట్టించుకునే తీరుబడి నాకు లేదు. మేధ, అతని పిలుపు ఆక్రోశంలా ఉంది. అదేమీ ఆమె మనసును కరిగించలేదు. చూడు, నువ్వు రాగానే నేను తిట్టలేదు. ఇంటికి వచ్చిన వారిని అగౌరవపరచటం నాకు అలవాటు లేదు. నువ్వు మా ఇంటికి అపరిచితుడైన అతిథివి మాత్రమే. నువ్వు అలసటగా ఉన్నావు. మా ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నావు. కమ్మటి భోజనం చేశావు. నా మర్యాద నేను పూర్తి చేశాను. ఇంకొక మాట మాట్లాడకుండా వెళ్ళిపోయి నీ మర్యాద నువ్వు దక్కించుకో. రజని హఠాత్తుగా అక్కడ కూలబడి కుర్చీ చేయి మీదకి ఒరిగి హృదయ విదారకంగా ఏడవసాగాడు. మేధని ఆ ఏడుపు ఈషన్ మాత్రం కూడా కరిగించలేదు. అక్కడ నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయి పిల్లల దగ్గర పడుకుంది. మేధకి తన మనసు తనకి ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఒక్కోరోజు అతని కంటికి కనిపిస్తే అతని నిలువునా చీరేయాలి అన్నంత ఆవేశం ఉండేది. చంపి పాతర వేయాలి అన్నంత ద్వేషం ఉండేది. కానీ క్రమంగా అవి కాలగర్భంలో కలిసిపోసాగినాయి. ఎందువల్ల? అతను వెళ్ళిన తన జీవితం అనేది తాను నిర్మించుకోవటం వలన? అతను చేసి వెళ్ళిన అఘాతాన్ని కృషి చేసి అంచెలంచెల విశ్వాసంతో ధైర్యంగా తను పూడ్చివేసుకోవటం వలన? ఆ రోజున అతనికి అన్నీ ఉన్నాయి. తను ఏమీ లేని బికారిలా ఉంది. ఈనాడు తనకి అన్నీ ఉన్నాయి. అతనికి ఏమి ఉందో తనకి అనవసరం. 4 సంవత్సరాలు. అబ్బా, ఎంత దూరం నడిచి వచ్చింది. ఎంత ప్రయాసపడింది. ఎంత ఒంటరితనం అనుభవించింది. దుఃఖంతో మనసు ఎంత దహించుకుపోయింది. అఘాతాలు అన్నీ దాటి దిగ్విజయంగా శాంతి తీరం చేరుకుంది. ఒక్కొక్క ఇటుకే పోగేసుకొని మళ్ళా ఆనంద కుటీరం నిర్మించుకుంది. తనలో శక్తి, పిల్లల ఆలంబన, ప్రభాకర్ నీడ తను పడిన శ్రమని మరిపించినాయి. తన స్వేద జలంతో కట్టిన ఈ శాంతి తీరం ఎవరినో వచ్చి చిన్నాభిన్నం చేయనీయదు. ఈ జీవితం తనది. ఏం చేసినా మానినా పూర్తిగా తన ఇష్టం. ఏది చేయాలో ఏది చేయకూడదో తనకి బాగా తెలుసు. ఎవరిని తిరస్కరించినా ఎవరిని అంగీకరించినా అది తన ఇష్టం. తన మనస వాచ సంపూర్ణ స్వతంత్రురాలు. తన బాధ్యతలేమిటో తనకు తెలుసు. వాటిని తోసివేసే బీరువు కాదు. కష్టపడటమూ తెలుసు. అందులో సుఖాలని పూర్ణఫలంగా అనుభవించటమూ తెలుసు. రజని అనే వ్యక్తి 4 సంవత్సరాల తర్వాత హఠాత్తుగా వచ్చి తను కాల్చి బూడిద చేసి పెద్ద గొయ్యి చేసి వెళ్ళిన చోటులో తను పారవేసుకున్న, సర్వనాశనం చేసుకున్న ఆనందం కోసం వెతుక్కుంటున్నాడు. వెతుక్కొని ఒకనాటికి అతనే ఇక్కడ నాకు మిగిలిందేమీ లేదు అని తెలుసుకుంటాడు. అతనేం చేస్తాడో ఏం అనుభవిస్తాడో తనకు పూర్తిగా అనవసరం.
పొద్దున్నే ప్రభాకర్ వచ్చాడు. ఎవరు ఆ పడుకున్నది సోఫాలో అని అడిగాడు. రజని. రజని అన్నాడు. అవును, ఊరు నుంచి వచ్చాడు, అలసటగా ఉందని అన్నాడు. అలసటగా ఉన్నవారికి అన్నం పెట్టకుండా పంపకూడదని నువ్వేగా నేర్పావు అంది. ప్రభాకర్ మాటలు వినగానే రజని లేచాడు. హలో అన్నాడు రజని. హలో అన్నాడు ప్రభాకర్. ప్రభాకర్ మీద దిద్ది ఇచ్చిన పేపర్ల కట్ట తీసుకుని స్కూలుకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత మేధ కూడా వెళ్ళిపోయింది. అతన్ని పలకరించలేదు, అతనితో మాట్లాడలేదు, అతని వైపు తల తిప్పి చూడలేదు. ఆమె నడక ఎలాంటి తొట్టుపాటు లేకుండా హుందాగా మహారాణిలా ఉంది. మధ్యాహ్నం అయింది. లంచ్లో ప్రభాకర్ మేధ ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. మేధ పిల్లలు రాసిన వ్యాసాలు చూస్తోంది. ఆమె ముఖం నిశ్చలంగా ఎప్పటిలాగానే ప్రశాంతంగా ఆనందంగా చిరునవ్వుతో ఉంది. ఆ ముఖాన్ని పరీక్షగా చూశాడు ప్రభాకర్. అక్కడ ఆవేదపడిన ఛాయలు నామమాత్రం కూడా లేవు. మేధ, ప్రభాకర్ పిలిచాడు. రజనీ వచ్చాడు కదా. వచ్చాడు, ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడు అంది. ఎంతైనా అతను నీ భర్త. ఆ అనుబంధం అతను నన్ను వదిలేసి వెళ్ళిన రోజునే తెగిపోయింది. అతను నీ పిల్లలకు తండ్రి. మీద పిల్లలని నేను గత 4 సంవత్సరాలుగా ఒంటరిగా పెంచుకుంటున్నాను ప్రభాకర్. ఈ 4 సంవత్సరాలు ఉండగా లేనిది మరో 10-12 సంవత్సరాలు ఉండలేరా? అప్పటికి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. కానీ మేధ, నువ్వు అతన్ని అంగీకరించటం మంచిది. మొత్తానికి మగవాడి అనిపించుకున్నావు. అంగీకరించి స్త్రీత్వానికి సంఖ్యలు వేసుకోమంటావు అంతేగా. నువ్వు 4 సంవత్సరాలు వదిలి వెళితే వెళ్ళావు. నువ్వు తిరిగి రావటమే నా జన్మ తరించిందనుకుంటాను, నా పూజలు ఫలించాయనుకుంటాను అనటానికి నేను ఎదురు చూడలేదు, పూజలు చేయనూ లేదు. కానీ మేధ, ప్రభాకర్, ఏది చేయాలో ఏది చేయకూడదో నాకు బాగా తెలుసు. గత 4 సంవత్సరాలు నేను ఎన్నో విషయాల్లో స్వతంత్రించి నిర్ణయాలు తీసుకున్నాను, ఇప్పుడు తీసుకుంటున్నాను. నువ్వు నిజంగా నా ఫ్రెండ్వి అయితే నా వెంట ఉండు, లేకపోతే వెళ్ళిపో. నిర్మోహమాటంగా ఖచ్చితంగా చెప్పిన ఆ తీరుకి ప్రభాకర్ మాట్లాడలేకపోయాడు. గంట మోగటంతో ఇద్దరూ లేచి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం మొదటి పీరియడ్ అవుతుండగా ప్యూన్ ఒక చీటీ తెచ్చి ఇచ్చాడు. మేధ తీసుకొని చూసింది. అది ప్రభాకర్ రాశాడు. మేధ, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది నీ స్వవిషయం. నువ్వు పూర్తి స్వతంత్రురాలివి అన్న సంగతి ఒక్క నిమిషం మర్చిపోయినందుకు క్షమించు. నువ్వు రజనిని స్వీకరించినా మానినా నాకు సంబంధం లేదు. నేను ఎప్పటికీ ఎల్లవేళలా తోడు నీడగా ఉండే స్నేహితుడినే. ప్రభాకర్. మేధకి ఆ కాగితం చూడగానే పెదవుల మీద ఆనంద దరహాసం వచ్చింది. ఇందాకటి నుంచి ప్రభాకర్ మనసు బాధ పెట్టానా అని మనసులో కాస్త వెరపుగా ఉంది. ప్రభాకరే అని ఆ ఉత్తరం ద్వారా మరోసారి నిరూపించుకున్నాడు. ఈ 4 సంవత్సరాల్లో అతను తనకి ఎన్ని క్లిష్ట సమయాల్లోనూ అండగా నిలబడ్డాడు. ఇప్పుడు అదే స్వభావం, కించిత్తు కూడా మార్పు లేదు. మేధ మరోసారి ప్రసన్న ముఖంతో చదువుకొని దాన్ని అపురూపమైన నగల బ్యాగ్లో భద్రపరుచుకుంది. సాయంత్రం అయింది. మేధ ఇంటికి వెళ్ళిపోవటానికి సిద్ధమవుతుంటే ప్యూన్ ఒక ఉత్తరం తెచ్చి ఇచ్చాడు. ఏమిటిది అంది. ఎవరో ఒక ఆయన మీకిమ్మని ఇచ్చి వెంటనే వెళ్ళిపోయారమ్మా అన్నాడు. మేధ కళ్ళజోడు పెట్టుకొని ఆ ఉత్తరం తీసి చదివింది. అది రజనీ రాశాడు. అందులో ఇలా ఉంది. మేధ, నేను ఉదయం నుంచి ఆలోచిస్తున్నాను. నీ మాటలే నా మనసులో తిరుగుతున్నాయి. మొట్టమొదట నీ తీరు చాలా ఆశాభంగంగా అనిపించింది. ఆగ్రహావేశాలు వచ్చాయి. నువ్వు వెళ్ళిన తరువాత రోషంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. కానీ మేధ, ఉదయం నుంచి ఆలోచిస్తుంటే చిత్రంగా నా ఆవేశం ఆగ్రహం తగ్గిపోయినాయి. నా మనసు వేలు పెట్టి నా వైపే నువ్వే దోషివి, ఈ రత్నాన్ని నువ్వే చేజార్చుకున్నావు అని చూపిస్తోంది. మేధలో ఉన్న ప్రేమించే హృదయం నీకు ఎక్కడా కనిపించలేదు కదా. ఆమె దగ్గర నీకు దొరికిన శాంతి ఆనందం ఇంకెక్కడా దొరకవని నీకు అనుభవం మీద తెలిసింది కదా. ఆమెను క్షమించమని అడిగే అర్హత కూడా నీకు లేదు. ఆమె నిన్ను ఎందుకు క్షమించాలి? భర్త అనే బాధ్యత వదిలేసి వెళ్ళిన వాడివి. భర్త అనే అధికారంతో ఎలా తిరిగి వచ్చావు? ఒక్కసారి ఆలోచించుకో. నీకే నువ్వు చేసిన పని ఎంత సిగ్గుచేటో తెలుస్తుంది. నీకు మేధ కావాలి, ఆమె దగ్గరే నీకు సుఖశాంతులు అని నువ్వు నమ్మితే దానికోసం నువ్వు ప్రయత్నం చేయి. పునర్జన్మగా భావించి ఆమె మనసును ఒక కొత్త వ్యక్తిలా ప్రసన్నం చేసుకో. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే, నీ ప్రయత్నంలో నువ్వు కృషి చేస్తే మేధ ఎప్పటికైనా నీ పట్ల ప్రసన్నురాలు కావచ్చు. అది సంవత్సరాలు పట్టని,
యుగాలు అవని. నీ కృషి మీద ఆధారపడి ఉంటుంది. మేధలో ఉన్న ప్రేమించే హృదయాన్ని నువ్వు ప్రేమతో తప్ప అధికారంతో అహంతో గెలుచుకోలేవు అంటూ పాఠం చెప్పింది. మేధ, నా వల్ల పెద్ద పొరపాటు జరిగింది. నిన్ను బాధలు అనే అఘాతంలోకి తోశాను. అది నా తప్పే. నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నువ్వు నాకు ఇచ్చిన విలువని, ప్రేమని అజ్ఞానంతో, అహంకారంతో నేనే పోగొట్టుకున్నాను. నేనే నష్టపోయాను. ఈ చీకట్లు, అశాంతి, ఒంటరితనం నిండిన నా జీవితంలో మళ్ళా ఆనంద కిరణాలు వెళ్ళి విరియాలంటే అది నీ రాకతోనే సంభవం అవుతుంది. నేను నిన్ను గెలుచుకుంటాను మేధ. ఎంత కష్టమైనా సరే రెట్టింపు ప్రేమతో, ఓర్మితో నిన్ను నేను మళ్ళా గెలుచుకుంటాను. ఆ విశ్వాసం నాకుంది. అందుకే నేను ప్రస్తుతం దూరంగా వెళ్ళిపోతున్నాను. నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. మేధ, నీలో ప్రేమించే హృదయం ఉంది. అది నన్ను తప్పక క్షమిస్తుందని, మళ్ళా నన్ను దగ్గరికి తీసుకుంటుందని నాకు కొండంత విశ్వాసం. ఆ మాటలతోనే నేను వెళుతున్నాను. ఆ బలంతోనే నేను వెళుతున్నాను. మేధ, నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు. ఇట్లు నీ రజని. ఆ ఉత్తరం చదవటం పూర్తి అయ్యేసరికి మేధ పెదవి మీద విరక్తికి నిండిన చిరునవ్వు వచ్చింది. స్త్రీ ప్రేమించే హృదయాన్ని కించపరిచి నిర్లక్ష్యం చేసి వెళ్ళిన పురుషుడు తిరిగి వస్తే స్త్రీ అతన్ని క్షమించాలా? అవసరం లేదా? తను క్షమించదు. అతను క్షమించేటట్టు ప్రేమతో, ఓర్మితో చేసుకుంటాడట. దీని భవిష్యత్తు ఏమిటో కాలమే తీరుస్తుంది అని బస్టాండ్ వైపు నడుస్తూ అనుకుంది మేధ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుతో ఈ స్టోరీ ముగింపు ఇచ్చేసాను. ఇంతటితో అయిపోయింది. ఈ స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కొత్త స్టోరీతో కలుద్దాం.